తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వేటూరి గారు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు ఈయన సాహిత్యము, ఈయన రచనా శైలి ఇవన్నీ చూసి సినిమాల్లో నువ్వు రాణిస్తావు, వెళ్ళి వాళ్ళని కలువు వీళ్ళని కలువు అని కొన్ని పేర్లు చెప్తుంటే ఈయన వెళ్ళి కలిసేవారు కాదంట. మా నాన్నగారు ఎవరి దగ్గరికి వెళ్ళి పాట అడిగేవాడు కాదు, ఎప్పుడు అడగలేదు. ఆయన మన ముళ్ళపూడి వెంకటరమణ గారు చాలాసార్లు పేర్కొని ఉన్నారు, ఆయన ఎప్పుడు పాట అడిగిన వ్యక్తి నేను ఆయన ఒక్కడనే చూశాను. ఎన్టీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని వేటూరి వరకు సద్వినియోగం చేసుకున్నారు, పాట రాశారు కూడా. ఆ పాట సినిమాలో లేకుండా చేసేది అని తెలిసి నిజమేనా? అది చేశారు కాదు, అనుకోకుండా అలా జరిగింది. అది లేటర్ స్టేజ్ అండి. అయితే ఈ మొత్తం ప్రయాణంలో వేటూరి గారిని ఎన్టీఆర్ చాలా బలంగా నమ్మినట్టున్నారు. చాలా ఎంగేజ్ నుంచి తెలియటం ఒకటి, ఈయన వచ్చినటువంటి నేపథ్యం కానివ్వండి, కుటుంబ నేపథ్యం, ఈయన రాసే శైలి ఆయనకి నచ్చింది. నిర్మోహమాటంగా చెప్పడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా రాయటం. ఆయన శంకరాభరణం రాశారు, అడవి రాముడు రాశారు. ఈ వేరియేషన్ ఎలా వచ్చింది? ఆయన ప్రతి మనిషి ఒక యవనంలోంచే పైకి వస్తాడు. ఎవరికి ఏం కావాలి అంటే, ఇప్పుడు ఈ వయసు వాడికి ఎటువంటిది కావాలి, 16 ఏళ్ళ వాడు ఏం ఊహిస్తాడు, 16 ఏళ్ళ అమ్మాయి ఎటువంటి భావనలో ఉంటుంది. సార్ అప్పట్లో యాక్చువల్గా సినిమా మొత్తం కలెక్ట్ చేసేది కూడా మహాయిత లక్షల్లో ఉండేది. అలాంటి రోజుల్లో అడవి రాముడు సినిమాలోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అనే పాటని ఇప్పటికీ దాన్ని ₹1,00,00,000 పాట అంటూ ఉంటారు. యాక్చువల్గా ఆ పాట పల్లవి ఆ సినిమా కోసం రాసింది కాదు. అవునా? ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను, వదిలేస్తే పారిపోతాను అని రాసేసి కాగితం మీద డైరెక్టర్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తన గురువులుగా భావించే వాళ్ళలో కానీ, తను బాగా గౌరవించే వాళ్ళలో కానీ ఆత్రేయ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ అదే ఆత్రేయ గారితో వేటూరి గారికి అనేక రకాల విభేదాలు ఉన్నాయని చెప్తుంటారు. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మీకు ముందు ప్రమోషన్ వస్తే ఇదేంటి నా వెనకాల వచ్చిన వాడు నాకంట పై స్థాయిలో ఉన్నాడు అనేటువంటిది అందరికీ ఉంటుంది. అందులో వేటూరి గారి ప్రయాణంలో ఆ దశ బిజీగా గడిపిన ఆ దశ నుంచి ఇంకా ఆయన ఒక లెజెండరీ స్థాయికి వెళ్ళే దశలో ఆయనతో ఎక్కువ ప్రయాణం చేసిన దర్శకులు అంటే ఎవరి పేరు చెప్తారు? అందరూ అనుకుంటారు దర్శకులు చాలా పండితులు, చాలా గొప్పవాళ్ళు, మేధావులు అని. ఎవరు కాదండి. వేటూరి గారికి జాతీయ అవార్డు వచ్చింది మాతృదేవోభవ సంఘంలో, రాలిపోయే పువ్వా నీకు రాగాలేదు. బట్ ఆయన దాన్ని కూడా ఆయన వెనక్కి ఇచ్చేశారంట. ఈ తెలుగుదనం కోరుకుంటున్న వాడికి తెలుగు భాషని ప్రాచీన భాషగా గుర్తించనని చెప్పినప్పుడు మీకు ఇంకా 1000 ఏళ్ళు అవ్వలేదు, అన్నయ్య గారు ఇప్పుడు 11వ శతాబ్దం ఎప్పుడో పెట్టాడు, ఇంకా 1000 ఏళ్ళు అవ్వలేదు, అయినప్పుడు ఇస్తాము అని చెప్పడం ఆయన బాధ కలిగించింది. వేటూరి గారి ప్రస్థానం మొత్తం చూసుకుంటే ఆయనకి సినిమా తప్పించి వేరే వ్యాపకం లేదు, ఎక్కడా డీవేట్ అవ్వలేదు, రాజకీయాలతో ఎప్పుడు సంబంధం లేదు. కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈయనకి చాలా ఇష్టం అంటదా. ఆయన కాలం చేసిన రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి, మీ పర్మిషన్ కావాలి గురుగారు, మీ పాట మేము వాడుకుంటున్నాము. ఏమిటి ఆ పాట? రాజువయ్య మహారాజువయ్య అని ఒకటిను, చుక్కల్లోకి ఎక్కినాడు చంద్రుడు పాటలు వేసుకుంటున్నాం అండి. ఆ రోజు మొత్తం ఆ పాట. అవును అంటే మీరు అడగక్కర్లేదు, మా వాడు రాజశేఖర రెడ్డి, మీరు వేసుకోమని చెప్పాడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, రాజువయ్యా మహారాజువయ్యా. హాయ్, వెల్కమ్ టు మై షో. తెలుగు సినిమా పాట పైన ఒక్కో కవికి ఒక్కో రకమైన పట్టు దొరికింది. అయితే తెలుగు సినిమా పాటనే దొరకపుచ్చుకున్న కవి వేటూరి సుందరరామూర్తి గారు. ఈరోజు వారు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన రాసిన పాటలు ఆయన మనకిచ్చిపోయిన ఆస్తులయ్యాయి. వాటిని ప్రతిరోజు వింటూ ఆ శ్రోతలు ఎంత ఆనందపడుతుంటారో మాటల్లో చెప్పలేము. సో తెలుగు సినిమా చరిత్రలో, తెలుగు సినీ పాట చరిత్రలో ఆయన ముద్ర ఎప్పటికీ ఎవ్వరూ చెదపలేరు. సో ఈరోజు మనకి ఆయన కుమారుడు వేటూరి రవిప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఒక్కసారి వేటూరి గారి గుర్తులను, ఆయన పాటలను అన్నిటినీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, అంటే చాలా చిన్న వయసు నాది, ఆయన గురించి మాట్లాడే అర్హత, వేటూరి గారి పాటల గురించి ప్రస్తావించే అర్హత, విజ్ఞత, అంత విద్య ఇవేవి నా దగ్గర లేవు సార్. కాకపోతే ఈరోజు నేను ఇంటర్వ్యూ పెట్టుకుంది ఎందుకంటే ఆ మహానుభావుడి గురించి, ఆయన రాసిన పాటల గురించి, మీరు ఆయన వారసుడు, ఆయన చాలా దగ్గర నుంచి చూసిన మనిషి. సో మీ నోటి నుంచి వేటూరి గారి గురించి వినాలని, మీ నోటి నుంచి వేటూరి గారి గురించి వినాలని చెప్పి నేను మిమ్మల్ని పిలవడం జరిగింది. నా విన్నపాన్ని మన్నించి మీరు వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. నాన్నగారి విషయానికి వస్తే, మామూలుగా వేటూరి సుందరరామూర్తి అంటే అందరికీ ఆయన ఒక పాటల రచయిత,
అద్భుతమైన పాటలు రాశారు, అద్భుతమైన అవార్డులు ఇవన్నీ తెలుసు. బట్ ఆయన చాలా సంవత్సరాలు పాత్రికేయుడుగా పనిచేశారంట, జర్నలిస్ట్గా పనిచేశారంట. సినిమాల్లోకి రాకముందు జర్నలిస్ట్గా రావాల్సిన అవసరం ఏమవుతుంది సార్? అసలు సినిమాల్లోకి రావాలని ముందు అనుకోలేరు? మా కుటుంబ నేపథ్యం అంతా కూడా సాహిత్యానికి సంగీతానికి సంబంధించింది. సార్ చాలా వరకు వైద్య వృత్తికి సంబంధించినటువంటి నేపథ్యం అండి. మా పూర్వీకులు కూడా కొన్ని తరాలుగా సాహిత్యం, వైద్యం, సంగీతం అట్లా పొడిపుచ్చుకొని సాధన చేస్తూ వచ్చినటువంటి వంశము. మరి స్వతహాగా ఆయనకి చిన్నప్పటి నుంచి వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి కానివ్వండి, పెదనాన్నగారు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి గురించి కానీ, పరిచయస్తులు, బంధువుల దగ్గర నుంచి వచ్చేది సాహిత్యం, సంగీతం. ఈ ప్రక్రియలోనే ఆయన చిన్నప్పటి నుంచి పెరగటం వల్ల స్వతహాగా ఆయనకి సాహిత్యం మీద మక్కువ ఏర్పడటం. అదేవిధంగా విశ్వనాథ సత్యనారాయణ గారి రచనల మీద ప్రభావితమై ఆయన డిగ్రీ చేసేటప్పుడు విజయవాడ SRR కాలేజీలో ఆయనకి BA తెలుగులో సీట్ దొరకకపోతే BA ఎకనామిక్స్ తీసుకొని ఆ క్లాసులు ఎగ్గొట్టి విశ్వనాథ సత్యనారాయణ గారి క్లాసులు అటెండ్ అయ్యేవాడు ఆయన. ఓకే. అంటే ఎలా ఉండేదంటే ఆ రోజుల్లో తెలుగు సాహిత్యం మీద అప్పటికే నిండిందంటే ఇప్పుడు BA తెలుగు అంటే చాలా ఖాళీలు ఉంటాయి. కానీ ఆ రోజుల్లో క్లాస్ నిండిపోయి బయట క్లాసుల వాళ్ళు కూడా వచ్చి విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి మహనీయులు లెక్చర్స్ ఇస్తూ అంటే వినేటువంటి రోజులు. వీళ్ళు నుంచి వినేవాళ్ళు ఆయన ఎన్ని గంటలు చెప్పినా కూడా. అట్లాగా ఆయన తెలుగు సాహిత్యం మీద మక్కువ పెంచుకుంటూ వారి పెదనాన్నగారి దగ్గర కొన్ని మెళుకువలు నేర్చుకుని ముడి తెలుగు, ప్రాచీన తెలుగు ఎట్లా ఉండేది అని, ఆ మాటలు ఎలా ఏర్పడ్డాయి అవన్నీ ఆయన దగ్గర కొన్ని మెళుకువలు నేర్చుకుని అట్లా సాధన చేసుకుంటూ వచ్చారండి. ఈ వృత్తిలో ఉన్నప్పుడు ఈ సాహిత్యం మీద మక్కువ ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉండే ప్రొఫెషన్ జర్నలిజం. సో ఆయనకు చిన్నప్పటి నుంచి ఆయనకి ఒక 10-12 ఏళ్ల వయసు నుంచి ఆయనకి పాటలు రాయటం అంటే చిన్న చిన్న మనం కూడా పాడుకుంటూ ఉంటాం ఎప్పుడన్నా. కొంచెం విలేజ్ నేపథ్యం ఉన్నవాళ్ళు కానివ్వండి, సాహిత్య ప్రవేశం ఉన్నవాళ్ళు కానీ చిన్నగా వాళ్ళు ఏదో వాళ్ళ మనసులో ఉన్న మాటలను కాగితం మీద పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. అది అందరికీ సహజంగా ఉండేటువంటి. అలాగే ఆయన విస్తృతంగా అలా పద్యాలు కానీ పాటలు కానీ రాసుకుంటూ ఉండేవాడు. ఇది చూసి ముత్యాల రాజా గారు ఇప్పుడు ఎవరైతే నాగార్జున సాగర్ డ్యామ్ కట్టించున్నారో వారు మా ఫాదర్కి ఫ్రెండ్. ఓకే. ఆయన చూసి ఇంత అభిలాష ఉంది కదా తెలుగు సాహిత్యం మీద, నువ్వు జర్నలిజంలో చేరితే బాగుంటుందని చెప్పి ఆయన తీసుకెళ్లి నార్ల గారి దగ్గర పెట్టారండి. ఫస్ట్ హీ జాయిన్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ మ్యాగజైన్, ఇంగ్లీష్ దినపత్రికలో మెడ్రాస్లో. అక్కడ చేసిన 3 నెలల తర్వాత తెలుగు డివిజన్లో ఖాళీ ఏర్పడితే నార్ల గారి దగ్గర చేర్పించారు. అట్లా నార్ల గారి శిష్యరికం చేస్తూ ఆయన దగ్గర నుంచి జర్నలిజంలో ఉండేటువంటి మెళుకువలు కానివ్వండి, ఏ విధంగా పత్రిక నడిపితే బాగుంటుంది అనేది ఆయన దగ్గర నేర్చుకుని అట్లా జర్నలిజం మీద ఒక మక్కువ ఏర్పరచుకున్నారు. రచయితగా అంటే జర్నలిస్టుగా కాకుండానే జర్నలిజం వదిలిపెట్టకుండా జర్నలిజం సాహిత్య ప్రక్రియలు అనేక రకంగా చేశారండి. దాదాపు 32 పెన్ నేమ్స్తో రాసేవాడు ఆయన. సరే, అలాగా ఆయనకు ఒక స్వతంత్ర నియంత్రణ ఇచ్చారు పత్రికాధిపతి శంభుప్రసాద్ గారు. దాంట్లో ఆ క్రమంలో సినిమా వాళ్ళని సినిమా సెక్షన్ కాబట్టి చేస్తూనే జనరల్ సెక్షన్ కూడా ఆయన ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడు. ముళ్ళపూడి గారు దాన్ని ఎంకరేజ్ చేసి ఆయన చేత చాలా స్నేహంగా ఉండి చేసేవారు. అలా ఈ సినిమా వారితో పరిచయం ఆంధ్రపత్రిక నుంచి ఎక్కువ జరిగిందని చెప్పచ్చు. అంతకు ముందే ఉంది, కాకపోతే ఎక్కువ ఇంటిమెసీ ఏర్పడటానికి రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, నాగయ్య గారు ఇలాగా పెరుగుతూ వచ్చిందనమాట. ఒక చిన్న డౌట్, వేటూరి గారు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఈ సినిమా డిస్క్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారిని, ఏఎన్ఆర్ గారిని విరివిగా కలిసినప్పుడు ఎన్టీఆర్ గారు ఈయన సాహిత్యము, ఈయన రచనా శైలి ఇవన్నీ చూసి నువ్వు సినిమాల్లో ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలి, సినిమాల్లో నువ్వు రాణిస్తావు, వెళ్ళి వాళ్ళని కలువు వీళ్ళని కలువాయని కొన్ని పేర్లు చెప్తుంటే ఈయన వెళ్ళి కలిసేవారు కాదంట, వాళ్ళని మీట్ అయ్యేవాళ్ళు కాదంట. ఈయన అంటే జర్నలిజంలో కూడా ఈయన ఒక మార్క్ ఏంటంటే ఒక జర్నలిజంలో కూడా కవిత్వం ఎక్కువ ఉండేది. అవును, పొయిటిక్గా ఉండేది అనమాట. ఇప్పుడు ఇంగ్లీషులో రాసిన, తెలుగులో రాసిన, ఆంధ్రప్రభలో ఆర్టికల్స్ రాసిన కొంచెం పొయిటిక్ టచ్ ఉండేది విశ్లేషణలో.
అట్లాగే ఆంధ్రపత్రికలో కొంచెం ఎక్కువైంది. ఆయన బాగా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు. ఆయన సంపూర్ణంగా తాను ఏమిటనేది తాను పరీక్షించుకోగలిగాడు. ప్రేక్షకులు కూడా అంతగా ఆదరించారు. ఆ రోజు పాఠకులు ఆదరించారు. ఈ ప్రక్రియలో ఆయనకి కొంచెం కొంటె ఊహలు ఉంటాయి. అంటే ఎవరు ఏం చేయకూడదో ఆ చేయించడం అన్నమాట. రామారావు గారి చేత ఒక కథ రాయించాడు, నాగేశ్వరరావు గారి చేత ఒక కథ రాయించాడు, గిరిజ గారి చేత ఒక కథ, రేలంగి గారి చేత ఒక కథ. అంతకుముందు సినిమా వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఏమంటే మీరు ఏ సినిమా చేస్తున్నారు, ఎటువంటి పాత్ర, ఇది ఎన్నాళ్ళు అవుతుంది, ఎలా ఉంది, ఇంతకుముందు చేసిన సినిమా, ఇదే ఉండేది. జనరల్గా అందరూ అడిగేది. ఈయన అది అడిగాడు కాదు. నీ మనసు ఏమిటి, మీ మనసులో ఆలోచనలు, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి విశేషాలను బయటికి తీసుకురావాలని వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ చేత మాట్లాడించడం, ఆ రకంగా ఇంటర్వ్యూలు ఉంటాయండి. రామారావు గారితో చేసిన ఇంటర్వ్యూలు కానీ, నాగేశ్వరరావు గారు. సో ఈ ప్రక్రియలో వాళ్ళలో ఒక కళాత్మక రచయిత ఉన్నాడని సెలెక్టెడ్గా ఆయన అందరి చేత చేయించాడండి. ఆయన త్వరలో నేను పుస్తకం రూపంలో తీసుకురాబోతున్నాను. ఓ సూపర్. రామారావు గారు రాసిన కథలు, నాగేశ్వరరావు గారు రాసిన కథలు, గిరిజ గారు, రేలంగి గారు, గుమ్మడి గారు, వీరందరి చేత వారి మనసులోని మాటను, అంటే వారి వృత్తిపరంగా కాకుండా వారి స్వతహాగా వాళ్ళ ప్రవృత్తి కానీ, నేపథ్యం కానీ బయటపెట్టేటువంటి, వెల్లడించేటువంటి శీర్షికలు చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ బుక్ అవుతుంది. అవునండి. ఎందుకంటే రామారావు గారు కథ రాశారు అంటే అది కొత్తగా ఉంటుంది, ఆయన ఏం చెప్పుంటారని. అలాగే రామారావు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమి విషయాలు చెప్పారు అది కూడా చిత్రం. అంటే దాంట్లో ఒక మనిషికి, ఒక ఆర్టిస్ట్గా మనం సినిమా తీసేస్తే వాళ్ళ మనసులో ఉండేటువంటి వేదాంతం కానీ, దైవ హ్యూమానిటిక్ మానవత్వపు విలువలు కానీ ఇవన్నీ బయటపడతాయి. సో ఆ రకంగా ఉంటాయండి ఆయన ఇంటర్వ్యూస్ వాళ్ళతో. ఓకే. అట్లాగా దగ్గర అవ్వటం. తర్వాత ఈయన రాసినటువంటి కొన్ని ఆర్టికల్స్ చూసి రామారావు గారు చాలా ఏళ్లకు ముందు నుంచి ఆయన పరిచయం. అంటే ఒక రకంగా చెప్పాలంటే రామారావు గారు ఫస్ట్ టైం సినిమా వచ్చినప్పటి నుంచి ఆయన పరిచయం. ఓకే. మా నాన్నగారి మేనమామ ఆయన సినిమాకి రావడానికి దోహదపడ్డారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరికి పచ్చిమిరపకాయ బజ్జీల సాన్నిధ్యం ఒకటి ఉంది. అంటే ప్రతి సాటర్డే సండే ఆయన ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి వీళ్ళందరూ మీట్ అయ్యి పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకుని తినేవాళ్ళు సాయంకాలాలు. అది చిన్నప్పటి నుంచి ఉంది. సో ఆ ఇంటిమసీ, ఈ పిల్లాడు ఇలాగా ఇంత బాగా రాస్తున్నాడు, ఈయన శైలి బాగుంది, పొయిటిక్ నేచర్ అనేప్పటికీ ఆయనకు చాలా ఇష్టం రామారావు గారికి. అందుకని ఆయన చాలాసార్లు ప్రోద్బలం చేసి ఫస్ట్ 1960-61 పెండ్లి పిలుపు సినిమాకి పెట్టారు ఆయనే. ఆయన ఎవరికి చెప్పలేదు, ఆయనే మీరు ఈ సినిమాకి చెయ్యండి అని. అక్కడ ఆత్రేయ గారు దాని కథా మాటలు రాస్తూ అంటే ఆయన చేసి వీళ్ళు ఒక వర్షన్ రాసి ఇచ్చారు. తర్వాత ఆయనకి ఈ డిలేలు, సినిమా పరంగా ఉండేటువంటి కాలయాపన ఇది ఆయన నచ్చదు. ఏదైనా కూడా చాలా త్వరగా చేయటం అలవాటు, మార్పులు చేర్పులైనా సరే వర్షన్ అలాగా. ఆ ఒరవడి, ఆ స్పీడ్ ఉండటం వల్ల ఆయన అక్కడ ఇమ్మడలేక, మనకి ఎలాగూ జాబ్ ఉంది కదా, ఎందుకు దీన్ని వదిలేసి రావటం జర్నలిజం. స్వతహాగా ఏముంటుందంటే మధ్యతరగతి కుటుంబంలో ఒక ఉద్యోగం అనేటువంటిది బాధ్యత. పెళ్లి చేసుకోవాలి, ఇంకా పెళ్లి కాలేదు ఆయనకి, మరి ఉద్యోగం ఉంటే కానీ పిల్లలు ఎవరు. సో ఆ ఉద్యోగం అనేటువంటిది కంపల్సరీ చెయ్యాలి. అంతేగాని సినిమాల్లో పాటలు రాస్తాను లేకపోతే పాటలు రాస్తాయని చెప్పారు అంటే ఇవి ఎవరు కదా. అందులో ఆ రోజుల్లో అసలు ఎవరు, ఇప్పుడు ఎవరు లేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజ పరంగా ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్లో అసలు ఎవరు. అదొక బాధ్యత. ఒక యువకుడు పట్టభద్రుడైతే ఉద్యోగం చెయ్యాలి అంతే. అది ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, అది ఎక్కువ అమలులో ఉన్న రోజులు. సో ఆయన జర్నలిజంని ఆయనకి ఇష్టమైన వర్తి కాబట్టి అలా చేసుకుంటూ వచ్చారండి. బట్ నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని వేటూరి వరకు సద్వినియోగం చేసుకున్నారు, పాట రాశారు కూడా. ఆ పాట సినిమాలో లేకుండా చేశారు అని తెలిసింది. నిజమేనా? అది చేశారు కాదు, అనుకోకుండా అలా జరిగింది. అది లేటర్ స్టేజ్ అండి. ఆంధ్రపత్రిక నుంచి మళ్ళా ఆయనకి పెళ్ళయి అక్కడికి సంసారాన్ని షిఫ్ట్ చేయడం ఇష్టం లేక మద్రాసు నగరానికి విజయవాడలో పెట్టండి అని ఆయన అడగటం శంభుప్రసాద్ గారిని. ఆయన కొంచెం ఆలోచించి వీలు పట్టలేదండి అని అంటే ఆయన ఆంధ్రపత్రిక మానేసి మళ్ళీ ఆంధ్రప్రభలో చేరారు విజయవాడ. సో విజయవాడలో ఆ సబ్ ఎడిటర్గా పనిచేశారు. అప్పుడు
అక్కడి నుంచి ఆయన అసెంబ్లీ దీనికి ఆయన ప్రమోట్ అయ్యాడు, స్పెషల్ రిపోర్టర్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిపోర్టింగ్. ఓకే. అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన రామారావు గారు మళ్ళా తీసుకెళ్ళి పెట్టాలని ట్రై చేయటం. ఇది 1962లో ఆయన మొట్టమొదటి గుళేబకావళి కథ ఈ పాటలు రాయమని తీసుకెళ్ళాడు, కానీ అది ఎందుకో కుదరలేదు. అప్పటికే అక్కడ సినారే గారు ఉన్నారు కదా. సినారే గారు అప్పటికి ఇంకా రాలే ఆ సినిమాకి. ఈయన చేత రాయించాలి అని చెప్పి అనుకున్నారు. తర్వాత అక్కడ ఏదో లేట్ అవ్వటం వల్ల మళ్ళీ ఆయన జర్నలిస్ట్ వదిలిపెట్టలేదు, ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టలేదు, సెలవు పెట్టి వెళ్ళారు. కాలయాపన అయిందని వచ్చేసాడు. ఓకే. సో ఇట్లా చేసుకుంటున్న తర్వాత ఆయన హీ వాజ్ ద యంగెస్ట్, నాకు తెలిసి ఉన్న పరిధిలో 30 ఏళ్ళకి ఆయన ఎడిటర్ అయ్యాడండి ఆంధ్ర జనత అనేటువంటి పత్రికలో. అవునండి. ఆంధ్రప్రభలో చేస్తున్నప్పుడు 1965లో తీసుకొచ్చి ఎడిటర్గా నియమించారు. అక్కడ ఒక 3.5 years చేశారు. మరి అంత ఎర్లీ ఏజ్లో ఎడిటర్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఆయన అదే వృత్తి చెయ్యాలి, ఎడిటర్గానే ఉండాలి. ఎందుకంటే ప్రమోషన్ ఉండదు కదా. మారితే పేపర్లు మారాలి, దినపత్రికలు మారుతాయి పేర్లు తప్ప పోస్ట్ అదే. ఇంకా ఆయన ఇది కాదు, నేను నా మనసులో ఉన్నది బయట పెట్టుకోవాలి అనేటువంటి స్వచ్ఛంద రచనలకు పూనుకుని ఆయన సిరికాకుళం చిన్నదనేటువంటి ఒక సంగీత రూపకాన్ని రాశారండి. అది బాలాంతరపు రజనీకాంతరావు గారికి నచ్చి ఆయన రేడియోలో పెట్టుకుంటానని చెప్పి అది చేయటం. పెంజా నాగేశ్వరరావు గారి సంగీతంలో ప్రఖ్యాత కర్ణాటక విద్వాంసరాలు శ్రీరంగం గోపాలరత్నం గారు ముఖ్య పాత్రధారిగా చాలా బాగా వచ్చింది. అది బాగా ప్రమోట్ అయింది. ఈ తరుణంలో సరే ఇలాంటివి ఎన్ని చేసుకుంటాము అనే మళ్ళీ ఉద్యోగం కావాలి అనే పరిస్థితి వచ్చింది. అంటే స్వచ్ఛంద రచన చేసి పుస్తకాలు ప్రచురించుకొని లేకపోతే ఇంకో రకంగా ప్రాముఖ్యత తెచ్చుకోవడం కంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగంలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్న తరుణంలో చక్రపాణి గారు ఆల్రెడీ అంతకుముందు పరిచయం ఉండటం, వాళ్ళకి మద్రాసులో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆయన ఒక 4 స్క్రిప్ట్లు వర్క్ చేసి ఇచ్చారండి విజయ సంస్థకి. ఆ పరిచయంతో ఆయన ఏం చేశారంటే ఒక టెలిగ్రామ్ పంపించారు, నేను కొత్తగా ఆడవాళ్ళ కోసం వనిత అనేటువంటి మ్యాగజైన్ పెడుతున్నాను, మీరు దానికి ఎడిటర్గా ఉంటే బాగుంటుంది అని. ఓకే. సో అదొక ఆనరీ, ఒక గొప్ప గుర్తింపు అని ఆయన ఫీల్ అయ్యి మద్రాసు వెళ్ళారు. ఆ విశేషం ఏమో తెలియదు కానీ వెళ్ళారు, మాట్లాడుకున్నారు, జీతభత్యాలు చేరతానని మాట ఇచ్చారు. సరే ఖాళీ అయిన తర్వాత అక్కడ మీటింగ్ అయిన తర్వాత బయటకు వస్తే స్టూడియోలో అందరూ తెలిసిన వాళ్ళే కదా, సరే వెళ్తే రామారావు గారు షూటింగ్ నడుస్తుంది దీక్ష సినిమా. ఆయన ఎదురుపడినప్పుడు చెప్పారు ఇలా ఉద్యోగం చేరడానికి వచ్చారంటే ఆయన చాలా కోపడి, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎన్నాళ్ళు చేస్తారు, ఈ సినిమాలో మీరు పాట రాయాలని చెప్పి ఒక కృష్ణుడు సత్యభామ మధ్య ఒక డ్యూయట్, ఒక అంటే కళలో వాళ్ళ హీరో హీరోయిన్లు ఊహించుకొని వాళ్ళిద్దరూ ప్రణయానికి ప్రతీకగా ఒక డ్యూయట్ రాయించుకున్నారు. అది పరిపూర్ణంగా ఆయన రాసి అందరూ ముచ్చటపడి పెట్టాలనుకున్న కలర్లో చిత్రీకరించాలనుకున్నటువంటి డ్యూయట్. కాకపోతే ఏమైందంటే ఈయన రాసి అందరూ ఒప్పుకున్న తర్వాత పిక్చర్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కదండి, అడిషనల్ బర్డెన్ అవుతుంది అని చెప్పి ఆ నిర్మాత కొంచెం అభ్యర్థించడంతో ఆ రోజుల్లో చాలా అంటే ప్రణాళికాబద్ధంగా వెళ్ళేటువంటి సినిమాలు ఆ బడ్జెట్ మించితే వాళ్ళు తట్టుకోలేని రోజులు. అవునవును. సో ఆయన వద్దని చెప్పడం, దాంతో మన ఘంటసాల గారు సుశీల గారు పాడాల్సినటువంటి డ్యూయట్ అది ఆగిపోయింది. ఓకే. అప్పుడు ఆయన అన్నారు, నన్ను ఇట్లాగా భావ్యం కాదు, ప్రతిసారి ఉద్యోగం మానిపించి ఇట్లా రప్పించటం ఇది నాకు ఇది కొంచెం ఆయన మనస్తాపం వెల్లడించారు రామారావు గారు. అది కాదు, మీ దగ్గర ఉన్నటువంటి ఈ వరవడి చాలా గొప్పది, వేరే చాలా వైవిధ్యమైనది, మీరు సినిమాల్లోనే చేయాలి, మీరు రాసినటువంటి ఈ సిరికాకుళం చిన్నది నేను విన్నాను, దాంట్లో నేను 2 క్యారెక్టర్లు వేస్తా అన్నాడు. దాంట్లో రాజుగా కృష్ణదేవరాయలు గారి క్యారెక్టర్ అండి, కథాపరిచయం చిన్నగా, ఒక బ్రాహ్మడు విలన్గా ఉంటాడు వాళ్ళ ఫ్రెండే. ఆ 2 క్యారెక్టర్లు వేస్తాను, విలన్ క్యారెక్టర్ను రాజుగారి క్యారెక్టర్ 2 వేస్తాను, మీరు అప్పుడు వడ్డే రమేష్ గారు అని చెప్పి విజయవాడ వారు ఆయన కాల్ షీట్ కోసం తిరగటం, నేను ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు రావటం, ఇప్పుడు దర్శకుడు ఎవరు అనేటువంటి దీంట్లో ఆయన సూచించారన్నమాట, విశ్వనాథ్ గారు అయితే బాగుంటుంది అని. వాళ్ళు అప్పటికి పని చేయట్లేదు కలిసి, ఒక సినిమా చేశారు, తర్వాత వారికి ఉన్నటువంటి విభేదాల వల్ల విడిపోయారు.
సో ఆయన విశ్వనాథ్ గారు అయితే బాగుంటుంది, ఆయన్ని మీరు కన్సల్ట్ చేయండి, నాకు ఇష్టం ఉంది, నేను చేస్తాను అని అంటే, అప్పుడు ఫాదర్ ఆయన నాకు పరిచయం లేదు కదా అని చెప్పి గొల్లపూడి మారుతీరావు గారి సాయంతో ఆయన పరిచయం చేసుకున్నారు. అలాగా ఆయనకి ఈ సిరికాకుళం చిన్నది నాటకం వినిపించడం, అనుకోకుండా ఆయనకి అది నచ్చి ఆయన టేపు ఆయన చెప్పినది ఒరిజినల్ నాటకం కూడా విని అలాగే చేద్దామని చెప్పి ముందు నా సినిమాలో మీరు పాట రాయండి అని ఇప్పుడు ఓ సీత కథలో పాటలు ఫస్ట్ పాట అన్నమాట. అలాగా అది వెనకబడిపోయింది ఆ ప్రాజెక్టు. ఈ ప్రయాణం పాటల రచయితగా ప్రయాణం స్టార్ట్ అయింది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో వేటూరి గారిని ఎన్టీఆర్ చాలా బలంగా నమ్మినట్టున్నారు. అంటే ఒకటి చాలా యంగేజ్ నుంచి తెలియటం, ఒకటి ఆయన చాలా గొప్ప సాహితీ ప్రేమికుడు అండి. రామారావు గారు మామూలుగా సినిమాల్లో కనిపించే మనిషి కాదు, చాలా ఆయనకి సాహిత్యం మీద మంచి పట్టు ఉంది. చాలా తరోగా ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుని ఆయన ఒక స్క్రిప్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఫాదర్తో, ఆయన దగ్గర ఎన్ని స్క్రిప్ట్లు ఉన్నాయి, ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయని. అంటే దాదాపు 7-8 ఏళ్ల పైనుంచి స్క్రిప్ట్లు ఉంటాయి ఆయన దగ్గర. అంటే అది తరచి చూసి చర్చించి రచయితలతో అది కరెక్టా కాదా, ఆ సన్నివేశం ఉండాలా లేదా, ఆ భావ ప్రకటన కరెక్టా కాదా అని నిర్ణయించుకుని అది పరిపూర్ణంగా నమ్మిన తర్వాత సినిమా తీసేవారు, వాళ్ళ సొంత సినిమాలు. అంత ప్రేమ అనమాట తెలుగు భాష మీద ఆయనకి, అంత మక్కువ. సో ఈయన వచ్చినటువంటి నేపథ్యం కానివ్వండి, కుటుంబ నేపథ్యం, ఈయన రాసే శైలి ఆయనకి నచ్చింది. అవును, నిర్మోహమాటంగా చెప్పడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా రాయటం, ఇవన్నీ ఈయన రచనా ప్రక్రియ, ఆయనకి కవితాంశ ఇవన్నీ నచ్చి ఆయన బలంగా చాలా మంచి రచయిత అవుతాడు, మంచి పేరు వస్తుంది అని చెప్పి ఆయన నమ్మే చేశాడు. ఆయన విశ్వనాథ్ గారి సినిమాతో ఆయన రైటర్గా పరిచయం అయినా సరే, వేటూరి గారి ప్రవేశం జరిగే సమయానికి తెలుగు పాట కాస్త ఆధునికత అప్పుడప్పుడే చెందుతూ ఉంది. అంటే తెలుగు సినిమా పాటలో కొంత స్పీడ్ పెరిగింది, కొన్ని పదప్రయోగాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. అంటే అప్పటిదాకా ఈ పదాలు వాడొచ్చని కొంతమందికి భయం ఉన్న కొన్ని పదాలను కూడా తీసుకొచ్చి వాడుతున్నారు, స్పీడ్ పెరిగింది. ఇలాంటి సమయంలో సినిమా పాటను పట్టుకున్న వేటూరి గారు ఆయన శంకరాభరణం రాశారు, అడవి రాముడు రాశారు. ఈ వేరియేషన్ ఎలా వచ్చింది ఆయనకి ఒకేసారి? ఆ మాస్కి ఎలా అలవాటు అయ్యారు? అప్పటిదాకా సాహిత్య పరిజ్ఞానాలు ఉన్న కుటుంబం, సాహిత్యం గురించి తెలుసు, అన్ని రకాల ప్రక్రియలు చేసేశారు జర్నలిస్ట్గా ఉన్నప్పుడే. కానీ సినిమాలోని ఒక మాస్ పాటను పట్టుకునే ఆ ఫ్లేవర్ ఎలా వచ్చింది ఆయనకి? ఇది ఎలా ఉంటుందంటే అండి, ప్రతి మనిషి ఒక యవనంలోంచే పైకి వస్తాడు. వాళ్ళకంటూ ఒక సర్కిల్ ఉంటుంది, చదివేటప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి, తన సహాధ్యాయులు కానివ్వండి, బయట ప్రపంచంలో తిరిగేటువంటి, ఇప్పుడు సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు. ఈ అబ్జర్వేషన్ ఒకటి, తన స్నేహితులు వాళ్ళ మనోభావాలు తెలుసుకోవడం ఒకటి. తర్వాత దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి అనేక రకాల ఆస్పెక్ట్స్ రావడానికి కారణం కొంత ముత్యాల రాజా గారితో ప్రయాణం. ఆయన ఈ నాగార్జున సాగర్ డ్యాముకి ప్లాన్ చేసి కట్టక ముందు 4-5 సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి తిరగటం, ఆయన ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించడానికి వెళ్తూ ఈయన తీసుకుని వెళ్ళటం, అనేక చోట్లకి ఈయన వెళ్ళటం, వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకోవటం, వాళ్ళ యంగర్ డేస్ ఎలా ఉండేవి అని వాళ్ళని అడిగి, ఈ ఇంటరాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఎవరికి ఏం కావాలి, అంటే ఇప్పుడు ఈ వయసు వాడికి ఎటువంటిది కావాలి, 16 ఏళ్ళ వాడు ఏం ఊహిస్తాడు, 16 ఏళ్ళ అమ్మాయి ఎటువంటి భావనలో ఉంటుంది, ఇవన్నీ ఆయన ఆకలింపు చేసుకుని ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా రచయితలందరూ పాండిత్య ప్రకర్ష మీద అట్లా సాధన చేసుకుంటూ పైకి వస్తారు. ఈయన అలా కాదు, ఒక జనరల్గా అందరూ ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయనేది ఆయన స్టడీ చేస్తున్నాడు. అట్లాగే ఎక్కడైనా ఇప్పుడు మీరు పరిచయం అయితే మీతో మాట్లాడేది అంటే, బాబు మీది ఏ ఊరు అని అడుగుతాడు, మీ ఊర్లో ఏది విశేషమైనది అంటాడు, మీ ఇంటి పేరు ఏమిటి, ఒకవేళ ఆయనకి ఏదైనా ఆ ఇంటి పేరు తట్టి ఉంటే ఫలానా వాళ్ళు మీకు ఏమవుతారు అని అడుగుతారు. సో ఇట్లాగా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, మీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ ఊర్లో ఉన్న విచిత్రాలు కానీ, మీ ఊర్లో గోదావరి ఉందా, దాని పాయ ఉందా, టెంపుల్ ఉందా, దాని విశేషాలు ఏంటి, ఒకవేళ ఆయనకి నిజంగా నచ్చితే అబ్బాయిని తీసుకుని వెళ్తాడు, చూపించి నాకు ఆ విశేషాలు అని. అంతటి ఒక అంటే ప్రభాకర్ శాస్త్రి గారి లాగా ఒక కొత్తవి తెలుసుకోవాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటాం. ప్రతిరోజు ఆయన ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉంటాం, ప్రతి వాళ్ళతోనూ సంభాషించడం, పిల్లలతో పిల్లల్లాగా మాట్లాడతాడు, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా మాట్లాడతాడు ఆయన.
సో ఆ రకంగా అన్ని ఫ్లేవర్స్ అన్ని ఫ్లేవర్స్ వస్తాయండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సినిమాకి రాస్తాం, కానీ థియేటర్లో మనం కూర్చున్నప్పుడు ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నారు వీళ్ళు ఎవరో తెలియదు కదా. అవును. మన థియేటర్లో కూర్చున్నాం, మనం ఎవరో తెలియదు. పక్కన వాడు అంటాడు ఈ సన్నివేశం బాగుందనో బాగాలేదనో, ఇలా ఉంటే బాగుంటుందో, ఈ పాట బాగలేదో, ఇవన్నీ చర్చలు నడుస్తూ ఉంటాయి థియేటర్లో. అట్లాగే ఈ బయటకు వచ్చే వాళ్ళు మాట్లాడుకునేవి ఇవన్నీ తెలుసుకుంటారు. లేకపోతే ఎదగటం కష్టం సార్. ఎందుకంటే మనం రాసిందే వాళ్ళు చూడాలంటే అది కాని పని. సార్ అప్పట్లో యాక్చువల్గా సినిమా మొత్తం కలెక్ట్ చేసేది కూడా మహా అయితే లక్షల్లో ఉండేది, చాలా తక్కువ అమౌంట్. అలాంటి రోజుల్లో అడవి రాముడు సినిమాలోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అనే పాటని ఇప్పటికీ దాన్ని ₹1,00,00,000 పాట అంటూ ఉంటారు. ఎందువల్ల సార్ అది? యాక్చువల్గా ఆ పాట పల్లవి ఆ సినిమా కోసం రాసింది కాదు. అవునా? అంతకుముందు నేను గుర్తుపెట్టుకుంటే చిన్ని కృష్ణుడు అనుకుంటా. ఆ చిన్ని కృష్ణుడు పిఏపి వాళ్ళు తీసిన సినిమాకి పాట రాయాల్సి వచ్చి రాసే పల్లవుల్లో ఒక పల్లవి అది. ఆయన అనేక పల్లవులు రాస్తే అది సరిగ్గా రాక వాళ్ళకి నచ్చక అలా వదిలేసిన దాంట్లో ఉన్నటువంటి పల్లవి ఆఖరికి ఆయన వాళ్ళకి నచ్చింది ఏంటంటే చిరాకు పడి ఇక నేను చాలా రాశాను, 30-40 పల్లవులు రాశాను అని ఆయన కాగితం మీద ఏం రాశాడంటే ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను, వదిలేస్తే పారిపోతాను అని రాసేసి కాగితం మీద డైరెక్టర్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఓకే. మెట్లు దిగి వెళ్ళిపోతున్నాడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి. వెళ్తుంటే ఆ డైరెక్టర్ గారు చూసి చలపతిరావు గారు, మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావు గారికి ఇచ్చాడు, చూడండి ఆయన మీ మీద చిరాకు పడి వెళ్ళిపోతున్నాడు, ఇది బాగుంది పాట, ఇదే కావాలని రాశాడు. అది అట్లాగా ఒక సామాన్యమైనటువంటి ఎక్స్ప్రెషన్ వాళ్ళకి నచ్చింది. అది ఫస్ట్ ఆయన సూపర్ హిట్ సాంగ్. అంటే అడవిరాముడి కంటే కూడా ప్రజాదరణ పొందిన, విపరీతమైన ప్రజాదరణ పొందినటువంటి పాట ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనేది నాగేశ్వరరావు గారి మీద చిత్రీకరించిన పాట అండి. అప్పుడు రాసిన పల్లవేది. ఇక్కడ కూడా అనేక పల్లవులు అనుకుంటున్నప్పుడు ఆ సన్నివేశ పరంగా ఇది బాగుంటుంది అని చెప్పి దాన్ని ఇక్కడ పెట్టడం, దాన్ని రాఘవేంద్రరావు గారు చాలా ఇష్టపడి తీసుకోవడం జరిగిందండి. అట్లాగా ఆ సాంగ్ దాంట్లో పెట్టబడింది. అంటే ఆ పల్లవి పెట్టి మిగతా సాంగ్ రాశారు. అండ్ యాక్చువల్గా ఈయన తన గురువులుగా భావించే వాళ్ళలో కానీ, తను బాగా గౌరవించే వాళ్ళలో కానీ ఆత్రేయ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ అదే ఆత్రేయ గారితో వేటూరి గారికి అనేక రకాల విభేదాలు ఉన్నాయని చెప్పి అంటారు. లేదండి, అట్లాంటిది ఏం లేదు. అంటే సాహిత్యపరమైన విభేదాలే లేదు. అంటే ఈయన వాడే పదజాలం కానీ, లేకుంటే ఆత్రేయ గారు ఈయన దగ్గరికి వచ్చి ఇంకొక 10 సంవత్సరాలు ఆగి వచ్చి ఉండొచ్చు కదా వేటూరి నువ్వు అని చెప్పేసి. అందరికీ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మీకు ముందు ప్రమోషన్ వస్తే ఇదేంటి నా వెనకాల వచ్చినవాడు నాకంట పై స్థాయిలో ఉన్నాడు అనేటువంటిది అందరికీ ఉంటుంది. అందులో ఇది ప్రొఫెషనల్ ఫీల్డ్. సార్ మా నాన్నగారు వచ్చేటప్పటికి, ఇప్పుడు వాళ్ళు వచ్చిన టైం కూడా 30-36 ఏళ్ళకి వచ్చారు. మా నాన్నగారు వచ్చేటప్పటికి 36 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ ఆ ఏజ్లోనే వచ్చారు. 71-72 అంటే 35-36 ఏళ్ళు. అది కరెక్ట్ వయసే అందరికి. కాకపోతే వాళ్ళకి అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్గా ఉన్నారు. ఈయనకేం లోటు లేదు, ఆర్థికంగా ఈయనకి ఎటువంటి లోటు లేదు. మంచి ఉన్నతమైన సంపద ఉన్నటువంటి కుటుంబం కాబట్టి వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకు వచ్చాడు తొందరగా, మా 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 గిరాకీ కొంచెం తగ్గింది కదా అన్నటువంటి భావన. అందులో ది మోస్ట్ కమర్షియల్ రైటర్ ఆత్రేయ గారు అండి. ఆయన పాటలు మీరు వినుంటారు, చాలా అసలు #1 రైటర్ అనమాట. అంటే ఎట్లా ఉండేదంటే ఆయనకి ఎక్కువ అమౌంట్ ఇచ్చేవాడు మిగతా రైటర్ల కంటే, అంత గొప్పగా చూసుకునేవారు. ఆ స్థాయికి ఈయన వెళ్ళిపోయాడు. సో ఆయనకి కొంత తగ్గుతుంది కదా వచ్చే వాళ్ళు, దాంతో ఆయన సరదాగా అన్నదే తప్ప ఆయన మనసులో పెట్టుకునేటటువంటి భావజాలాలు ఎవరికి లేవండి. చాలా ఇద్దరు స్నేహంగా ఉండేవాళ్ళు. ఒక ఆయన కూడా ఒక గురువుగానే భావించాడు. ఆయనతో సరదాగా మాట్లాడినా ఇద్దరు చాలా స్నేహంగా. చాలా సార్లు ఆత్రేయ గారి గురించి చాలా గొప్పగానే చెప్పున్నారు నాన్నగారు. ఆత్రేయ గారు ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఆయనకి. అంటే ఆత్రేయ గారు అంటే ఈయనకి ఎంత గౌరవం అంటే, శిల్పి కృష్ణుడు అనుకుంటాను, రామానాయుడు గారు సినిమా చేస్తున్నారు. ఆయన వచ్చి ఫాదర్ దగ్గర అడిగారు, ఇలాగా మా సినిమాలో మీరు పాటలు రాయాలని. ఈయనకు ఒక నియమం పెట్టుకున్నాడు, రామానాయుడు గారి సినిమాలకు కానీ జగపతి ఆర్ట్స్ సినిమాలకు కానీ రాయకూడదు. ఎందుకంటే ఇవి రెండు కూడా ఆత్రేయ గారి కంపెనీలు. అంటే మీకు తెలుసు దసరా బుల్లోడు, ప్రేమనగరు ఇలాంటి గొప్ప గొప్ప హిట్స్ ఇచ్చినటువంటి సంస్థలు అవి. సో వాళ్ళ సినిమాలకు నేను రాయకుండా ఉంటాం ఆయనకి క్షేమం, కాబట్టి నేను అటు వెళ్ళకూడదు అని చెప్పి గౌరవం కూడా గౌరవంగానే
అందుకని నేను రాయనండి అని అన్నాడు. ఎందుకు అని అడిగాడు ఆయన, రామని అడిగాడు. ఇవన్నీ ఎడ్యుకేషన్ అండి, ఎవరికైనా ఇప్పటి వాళ్ళకి కూడా. రాయను అనే మాట ఎప్పుడు వాడకూడదు. నేను రాయను అంటే ఆయన అడిగాడు ఎందుకు అని. ఇది ఆత్రేయ గారి కంపెనీ, ఇప్పుడు నేను రాస్తే ఆయనకి పాట పోతుంది కదా, మా గురువు గారికి నేను కాదని నేను రాయను, ఆయన చేత రాయించుకోండి అంటే, ఆయన దొరకే కదా మీ దగ్గరికి వచ్చింది. సరే మీరు రాయనంటున్నారు, బాగానే ఉంది, ఈ పాట మీరు రాయనన్నారని నేను ఇంకోళ్ళ చేత రాయించాను, అప్పుడు కూడా ఆత్రేయకి లాసే కదా సాంగ్ అన్నాడు. దాంతో ఆయనకి అర్థమైంది సిచ్యువేషన్, ఇది ఎలాగో సాంగ్ బయటికి వెళ్ళేట్టుంది అని చెప్పి, నేను రాసిస్తానండి, అలాగే రాస్తాను, కాకపోతే ఆయన పేరు మీదే రావాలి ఆ పాటలు, ఆ పారితోషికం ఆయనకే ఇవ్వాలి, ఇది మీకు ఓకే అంటే రాస్తాను. దాంతో ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈయన ఫామ్లో ఉన్నాడు, మంచి మాట చెల్లుబడి అవుతుంది ఆయన రాసింది కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. ఆయనకి ఒక స్టడీ, ఓహో ఇంత ప్రేమిస్తున్నాడు ఆత్రేయనని. సో ఈయన రాశాడు, 2 పాటలు మంచి హిట్ సాంగ్స్ అయినా ఆయన పేరు మీదే వచ్చినాయి. ఆయనకి డబ్బులు వెళ్ళినాయి. వెళ్ళిన తర్వాత ఫాదర్ దొరక్క ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, అమ్మ మీ ఆయన ఏంటి ఇలా చేశాడు, పాటలు రాసి నా పేరేసి నాకు డబ్బులు పంపించారు, చాలా ఉన్నతమైన మనస్తత్వాన్ని, నీకు పట్టు చీర తెచ్చి పెడతాను అని అన్నది అని అన్నాడు ఆయన. ఇంటికి వచ్చిన తర్వాత మా మదర్ చెప్పింది ఆయనతో, ఇట్లా వచ్చారు పెద్ద ఆయన ఇలా అన్నాడంట. సరేలే వచ్చినప్పుడు చూద్దాం అని అన్నాడు. సరే అట్లా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళైనా రాకపోయేటప్పటికి వస్తే ఆత్రేయ అయ్యేవాడు కాదు అంటాడు మా ఫాదర్. అట్లా ఉండేది అన్నమాట సరసం. అట్లాగా ఒక 5-6 సినిమాల్లో మా నాన్నగారి పాటలు ఆయన పేరు మీద వెళ్ళినాయి. ఆయన ఏమి అబ్జెక్ట్ చేయలేదు. ఉదాహరణకి జానకి కలగన లేదు అనేటువంటి ఒక పాట, అప్పుడు ఏమైందంటే ఆ పాట పల్లవి రాశారు ఆయన, ఆ తర్వాత కాలం చేయటం జరిగింది. వీళ్ళు వేరే సాంగ్ రాశారు మా ఫాదర్, తెలుగు హిందీ కలిపి ఉండేటువంటి పాట. రాసేటప్పుడు గుత్తా రామినేడు గారు అన్నారు, ఇలాగా ఆత్రేయ గారు ఒక పాట అనుకున్నాము రాయాలని, ఆయన మొదలుపెట్టి ఫినిష్ చేయలేదు, మీరు రాయండి అని అంటే, ఏం రాశాడు అని అడిగాడు ఆయన. ఆత్రేయ ఏం రాశాడంటే పల్లవి చెప్పాడు, బాగుంది పల్లవి, మిగతా చరణాలు నేను రాస్తాను, ఆయన పేరు మీద పెట్టేసి మీరు రికార్డ్ రిలీజ్ చేసుకోండి అని చెప్పి మిగతా చరణాలు ఆయన రాశాడు. పల్లవి మటుకు ఆయనది, చరణాలు ఆయనవి. అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే అందరికీ తెలిసింది, ఇది మంచి ఫేమస్ సాంగ్ అండి. అట్లాగే మురారి గారి సినిమాలో, మురారి గారి సినిమా లాస్ట్ సినిమా కొంచెం కాంట్రవర్షియల్, అది నారీ నారీ నడుము మురారి అనేది. దాంట్లో ముహూర్తపు సాంగ్గా మా ఫాదర్ సాంగ్ రికార్డ్ అయింది. ఇరువురు భాముల కౌగిలు అనేది ఓపెనింగ్ ముహూర్తం సాంగ్ అని అయింది. తర్వాత ఇంకో సాంగ్ కూడా రాశాడు. ఆయన ఏదో పని మీద బయట ఊర్లో ఉన్నప్పుడు ఆత్రేయ గారు లేరని చెప్పి, ఆయన కాలం చేశారని చెప్పి ఈ సాంగ్కి ఆయన పేరు మీద రిలీజ్ చేశారు. ఇదేంటి ఇలా చేశారు అంటే, ఆయన లేడు కదా, నా సినిమాలో ఆయన పేరు లేకుండా ఒక్క సినిమా కూడా లేదు, రాయలేకపోయాడు కాబట్టి ఈ పాటకి ఆ పేరు వేశారంటే, ఆయన అన్నాడు ఓకే, మా గురువుగారి పేరు మీద వెళ్ళింది కాబట్టి నాకు అభ్యంతరం లేదని చెప్పేసి వదిలేశారు. అది మొన్న మధ్య ఇంటర్వ్యూలో కూడా నేను పెట్టాను మా ఛానల్లో. ఇలాగా ఆ గౌరవం ఎప్పుడు పెద్దవాళ్ళకి అందరికీ చాలామందికి ఆయన సాయం చేసి వాళ్ళకి అండదండగా ఉండటం కానీ, వాళ్ళ అనుజుడిగానే ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా వాళ్ళతో భేదాలు లేవు, ఏవైనా ఉంటే మనసులో ఉంటాయి, కానీ అది ఒక కావాలని వెల్లడించేటువంటి పరిస్థితి ఎప్పుడు రాలే ఎవరికి. కళా తపస్వి కేసునాథ్ గారితో నాన్నగారి ప్రయాణం అదంతా ఒక చరిత్ర అన్నమాట. శంకరాభరణం అంటే దాంట్లో పాటలు, వాటి స్థాయి ఈ రోజుకి ఇన్ని తరాల తర్వాత కూడా మనం ఒక పురాణంలో ఎలా అయితే చూస్తామో ఆ సినిమా కూడా అంతే, ఆ సినిమాలో పాటలు అంతే, ఆ సినిమా పాటల సాహిత్యం అంతే. సో శంకరాభరణం గురించి మీకు తెలిసిన ఆ శంకరాభరణం పాటల గురించి మీ దగ్గర ఉన్న ఏమన్నా విశేషాలు మాతో పంచుకుంటారు? నేను ఎక్కువ మా ఫాదర్ని ఇష్టపడేది అంటే చిన్నప్పటి నుంచి ఆయనతో ఉండటం వల్ల సినిమా సాహిత్యం ఎలా రాస్తున్నాడు అనేది నాకు ఒక వింత. మీరు అడిగారు ఇందాక యంగ్స్టర్స్కి ఎలా రాస్తున్నాడు, అది నాకు ఉంటుంది. ఇప్పుడు నేను కుర్రాడినైనా ఆ రోజుల్లో నాకు లేని అవగాహన పెద్దవాడైన మా తండ్రి గారికి ఉన్నదే, అంత ఆకలింపు చేసుకుని దాన్ని వ్యక్తీకరిస్తున్నాడు అనేటువంటి ఒక వింత, అది కొత్తగా ఉండేది నాకు. ఏమిటి ఇలాంటివి కూడా రాస్తున్నాడు అయినా అని. యాక్చువల్గా నాకు నచ్చినటువంటి అంటే మా శ్రీకాకుళం చిన్నది కనుక మీరు ఎప్పుడైనా వీలైతే వినండి. దాంట్లో ఉన్న సాహిత్యం ఆయన వేటూరి సుందరరామూర్తి గారు, మిగతా పాటలో ఉన్నది కమర్షియల్ వేటూరి సుందరరామూర్తి. సో ఆ స్థాయితో పోల్చుకుంటే శంకరాభరణం ఓకే.
సో ఆయన శంకరాభరణం జస్ట్ ఓకే అబ్బా. జస్ట్ ఓకే అంటే ఆయనలో అంటే కుటుంబ నేపథ్యం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మా మామగారి ద్వారా ఆయనకు వచ్చినటువంటి భక్తి, ఆ భక్తి పార్వశ్యమ, భక్తి తత్పరత కానీ, ఆ భావ ప్రకటన కానీ, ఆయనకి ఇష్టమైన వాళ్ళు త్యాగరాజ స్వామి, అన్నమయ్య, చాలా ఇష్టం వాళ్ళిద్దరు. మిగతా అందరూ కూడా మన రామదాస్ కీర్తనలు కానీ ఇవన్నీ ఆయన కడతా వచ్చు. అలాగే పోతన గారు అంటే చాలా ఇష్టం. ఇవన్నీ ఆయన మనసులో ఎప్పుడూ వెళ్తూ ఉంటాయి. అంటే ఆయన ఎప్పుడూ కూడా ఒంటరివాడు. అందరూ అంటారు ఆరేసుకోపోయి పారేసుకుంటారు, కానీ ఆయన ఒంటరివాడు. అది బయట వాళ్ళ కోసం ఆయన చేసే పనే, కానీ ఆ పని అయిపోయిన మరునిమిషం ఆయన ఒంటరివాడే. అది ఒక మనస్థితి ఆయనది. అంటే నేనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎటు వెళ్తున్నాను, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను, ఎందుకు చెయ్యాలి, ఇదే ఆలోచించుకుంటూ ఉంటాడు ఆయన ఒంటరిగా ఉంటే. సో ఆ భావం నుంచి బయటపడటానికి నలుగురితో కలిసి ఉంటాం. ఇది ఒక వేదాంతపరమైన చర్చ ఆయనకు ఉంది. అదే మీకు శ్రీకాకుళం చిన్నదిలో ఉంటుంది. అంటే దేవుడి మీద ఒక పరమైక్యత అదే శంకరాభరణంలో కూడా ఉంటుంది. అంటే ఆయన దేవుడిని తప్ప ఇంకా ఎవరిని సామాన్యులను ఎవరు పట్టించుకోడు. తను దేవుడు, తను తన సంగీతం, ఇదే ఆయన ధోరణి. కాబట్టి అది ఆయన గ్రహించాడు. ఆ సినిమాకి అది అనువుగా అమరింది. కేసునాథ్ గారితో వారి ప్రయాణం ఎలా ఉండేది సార్? వారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు అన్నింటిలోనూ ఆల్మోస్ట్ మీకు ఈ భావ ప్రకటన ఉంటుంది. అంటే అది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ శంకరాభరణానికి పేరు వచ్చింది, కానీ మీరు శుభోదయం చూసుకున్నా అలాగే ఉంటుంది. తర్వాత సప్తపది తీసుకున్నా అదే ఉంటుంది. సాగర సంఘంలో కూడా ఇదే పోకడ ఉంటుంది. కాకపోతే అది ప్రత్యేకంగా ఆ సినిమాకు ఒక ప్రత్యేకమైన పేరు రావటం వల్ల అవి గొప్పవి అంటున్నారు. కానీ వీన్నిటి స్థాయి ఒకటే సార్. అంటే మనిషి, ఇంకో దైవత్వం, ఈ రెండింటి మధ్య వాళ్ళ సాధన ఉండేదే ఉంటుంది ఈ ప్రక్రియలో అన్నిట్లోనూ, అన్ని పాటల్లోనూ మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆయన దాంట్లో డ్యూయట్స్ తక్కువ కాబట్టి ఈ సంబంధమైనటువే ఎక్కువ రాయటం జరిగింది. ఆయన భావన అదే. మీరు చిన్నవారిగా ఉన్నప్పుడు అంటే ఆయన అప్పటికే చాలా పీక్స్కి వెళ్ళిపోయారు, పెద్ద రైటర్ అయిపోయారు, బిజియెస్ట్ రైటర్ అయిపోయారు. సో నాన్నగారు ఫ్యామిలీని మిస్ అయిన క్షణాలు ఉంటాయి కదా, మీతో టైం గడపలేకపోవడం, ఆ లోటు ఎలా భర్తీ అయ్యేది? అంటే దీంట్లో నేను కొంత అదృష్టవంతుడిని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాల్లో బిజీ అవ్వక ముందు నుంచి, ఆయన జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి చాలా ఇంటిమేట్గా ఆయన భావనలు, కొంత వాళ్ళ పరిచయాలు, వాళ్ళ స్నేహితులతో ఆయన మాట్లాడే తీరు, ఇవన్నీ గమనించడం, ఆయన రాసిన రచనలు కొన్ని చదవటం, అది ఒక మమకారం ఉంటుందండి ఎప్పుడు పెద్ద కొడుకుగా. మా తమ్ముళ్ళు నాకంటే 8 ఏళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు మిస్ అయ్యారు. ఎందుకంటే దే నెవర్ నో మచ్ ఆఫ్ వేటూరి సుందరరామూర్తి వాళ్ళ నాన్నగారు. అంటే సంవత్సరానికి ఒక 5-6 రోజులు పండగ రోజులు ఇలాగా మా తాతగారు, మామగారు గారండి బంధువులు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉండి ఆయన టైం స్పెండ్ చేయటం, వాళ్ళ పుట్టినరోజులు తప్ప డే టు డే అఫైర్స్ లో వాళ్ళకి ఆయన వెళ్ళేటప్పటికి 5ంటికి బయలుదేరి వెళ్ళేవాడు ఇంటి నుంచి. పొద్దున్న 5-5:30 కల్లా బయటకు వెళ్ళేవాడు. అప్పుడు పడుకుని ఉంటారు, వచ్చేటప్పుడు వాళ్ళు పడుకుని ఉంటారు. సో ఆ ఇంటరాక్షన్ లేదు. నాకు చిన్నతనంలో ఉన్న ఇంటరాక్షన్ తర్వాత నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ, కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కానీ థియేటర్కి వెళ్ళి, రికార్డింగ్ థియేటర్ దగ్గర ఆయన ఉంటే ఆ దగ్గరలో ఉండటము, లేదా ఏం చేస్తున్నారు, ఏమేమి సినిమాలు అవుతున్నాయి, ఎటువంటి అవుట్పుట్ వస్తుంది అని గమనించడం, ఇంటిమేసి నడుస్తోంది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయనకి అండగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇలా మోస్ట్ ఆఫ్ ద టైం మిస్ అయింది ఏంటంటే మా తమ్ముళ్ళు ఇద్దరు బాగా మిస్. ఆయనకి అసలు సమయం ఉండేదా సార్ కుటుంబ వ్యవహారాలు లేదండి, ఆర్థిక పరమైన అంశాలు పట్టించుకోవడం కానీ? ఇంటి దగ్గర ఉంటే అందరూ వచ్చి ఇంటికి వస్తున్నారని ఆయన ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. ఎందుకంటే బిజీగా ఉన్న వాళ్ళని మాకు ముందు రాయాలి, లేకపోతే మాకు ముందు పాట రాయాలి అని వస్తారు. ఆయన ఎవరు ఇంటికి రావడం ఇష్టం ఉండేది కాదు. ఆయనకి ఎవరు ఇంటికి రావడం ఇష్టం ఉండేది కాదు. అంటే ఆయన ప్రైవేట్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. సో ఏం చేసేవాడంటే ఆయన అందరికీ చెప్పేశాడు, నా ఆఫీస్ విజయ గార్డెన్స్లో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ఒక ఆ చప్టా మీద కూర్చునేవాడు. పొద్దున్న 6:30-7ంటికి వెళ్ళిపోయేవాడు. రాత్రి 10:30-11 దాకా అక్కడే. సో మీరు అక్కడికే రావాలి తప్ప ఇంటికి రాకూడదని అందరికీ చెప్పడం జరిగిందండి. సో మేము కూడా మా గేట్ దగ్గరే చెప్పి పంపించాను, విజయ గార్డెన్స్లో ఉంటారు వెళ్ళండి అని. ఆ రోజుల్లో మీకు తెలుసు కదా, ల్యాండ్ లైన్ తప్ప ఉండదు, అది కూడా కాయిన్ ఫోన్స్. సో వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని అక్కడికే వెళ్ళేవాళ్ళు. అందరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ 7ంటికల్లా వచ్చేసేవాళ్ళు అక్కడికే. సో ఈ
పొద్దున్నే ఆయన బయటికి వెళ్ళటం, మళ్ళీ 11ంటికి వచ్చే చూడటంలో ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది అడపదడప మా తాతగారు మామగారు ఉండటం మీద చెప్పాను కదా, పండగలకి వాటికి ప్రతి పండగకి ఆయన మస్ట్ అండ్ షూట్గా ఇంటి దగ్గర ఉండేవాడు. పొద్దున్నే పని చూసుకుని 10ంటికి 11ంటికి వచ్చి చక్కగా ఆయన పూజ అవి చేసుకోవటం అది ఉండేది, కలిసి భోజనం చేయటం. అట్లాగే మా ఆయనకి ఇష్టమైన పండుగలు అంటే వినాయక చవితి, దీపావళి. అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకటి ట్రెడిషనల్ వినాయక చవితి అంటే వినాయక స్వామిని, గణపతి స్వామిని మనం పూజించుకుని అక్షంతలు వేసుకుని చేయటం. అది దీపావళి అంటే పిల్లల పండుగ, అది ఆయన ఎంజాయ్ చేస్తాడు. సో 2 పార్శ్వాలు ఆయనలో ఉన్నాయి, పిల్లాడి మనస్తత్వం, పెద్దరికం 2 ఉన్నాయి. అండ్ వేటూరి గారి ప్రయాణంలో ఆ దశ బిజీగా గడిపిన ఆ దశ నుంచి ఇంకా ఆయన ఒక లెజెండరీ స్థాయికి వెళ్ళే దశలో ఆయనతో ఎక్కువ ప్రయాణం చేసిన దర్శకులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఇప్పుడు కొన్ని ఉంటాయండి. ఇప్పుడు లెజెండరీ అంటున్నారు, ఆయన అనుకోడు, మేము అనుకోం. మేము అనుకుంటాం సార్. అంటే యాక్చువల్గా ఒక 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 ఉన్నత స్థాయి నెంబర్ 1 లేదా బాగా మోస్ట్ ప్రిఫర్డ్ అనేది ఒక లెజెండరీ అనేది అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటూ ఉంటాం, వాళ్ళు ఇంకా ఏదో చేయాలనుకోవడం, వాళ్ళు ఇంకా ఆ విద్యార్థి దశలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ భావన ఉండదు. మా నాన్నగారి గురించి చెప్పాలంటే సినిమా ప్రయాణంలో ముఖ్యంగా రామారావు గారండి, ఎన్టీ రామారావు గారు నమ్మ మొట్టమొదటి ప్రేరణ. తర్వాత విశ్వనాథ్ గారు, తర్వాత అందరికంటే చాలా ముఖ్యుడు మన రాఘవేంద్రరావు గారండి. ఓకే. రాఘవేంద్రరావు గారితో పరిచయం నేరుగా జరగలేదు, అది మన క్రాంతి కుమార్ గారికి సాహిత్యం పట్ల చాలా ఇంట్రెస్ట్. సో ఆయన నాన్నగారి గురించి తెలుసుకొని ఆయన పాటలు విని ఆయన తన సినిమాల్లో చేయాలని అనుకుని అప్పుడు రాఘవేంద్రరావు గారికి కల్పన సినిమా అనుకుంటా మొట్టమొదటిసారి పరిచయం చేశారు. ఓకే. దాంట్లో ఆయన 2 పాటలు రాయటం జరిగింది. దిక్కులు చూడక రామయ్య పక్కనే ఉంది సినిమా అనేటువంటి పాట, ఒక హృదయంలో అదే ఒక పాట. ఈ పాట రాసినప్పుడు ఆయనకి బాగా నచ్చి రాఘవేంద్రరావు గారికి, ఆయన యువకుడు, ఆయనకి బాగా నచ్చినటువంటి రైటర్స్ చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన వాతావరణంలో ఆత్రేయ గారు, ఆరుద్ర గారు అంటే చాలా అభిమానం ఆయనకి. ఓకే. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర ఆయన అసిస్టెంట్గా చేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రకాష్ రావు గారి దగ్గర. ప్రకాష్ రావు గారికి మోస్ట్ ఇంటిమేట్ రైటర్ ఆత్రేయ గారు, తర్వాత ఆరుద్ర గారు పాండిత్యము వయసు, ఆయన మహాపండితుడు. సో వీళ్ళిద్దరి మీద చాలా గౌరవం, మర్యాద, ప్రేమ ఉండేది ఆయన. అది కొత్త వరవడి చూసి ఈయనతో ఒక అటాచ్మెంట్ పెంచుకున్నారు. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ ట్రావెల్ స్టార్ట్ అయిందండి. ఓకే. ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఈ లెజెండరీ లేదా ఒక పాపులర్ రైటర్ అనే దాంట్లో ఆయన పాత్ర కూడా ఉంది. ఎందుకంటే మా నాన్నగారు ఎవరి దగ్గరికి వెళ్ళి పాట అడిగేవాడు కాదు, ఎప్పుడూ అడగలేదు ఆయన. మొట్టమొదటిసారి రామారావు గారు చెప్పారని విశ్వనాథ్ గారిని కలవటం, డైరెక్ట్ చేస్తే బాగుంటుందండి ఇది నా కథ, ఆయన ఒప్పుకున్నాడని వెళ్ళటమే తప్ప నాకు అవకాశం ఇవ్వమని ఆయన అడగలేదు. ఏ రోజు ఎవరిని అడగలేదండి, చివరి ఏ రోజు కూడా ఎవరు లేదు. అది మన ముళ్ళపూడి వెంకటరమణ గారు చాలాసార్లు పేర్కొని ఉన్నారు, ఆయన ఎప్పుడు పాట అడిగిన వ్యక్తి నేను ఆయన ఒక్కడనే చూశానని. వదులుకున్నాడేమో కానీ ఆయన ఎప్పుడు అడగలేదు. సో ఈయన ఆ మనస్తత్వం చూసి, సున్నితమైన మనస్తత్వం, ఎవరి దగ్గరికి వెళ్ళడు అని రాఘవేంద్రరావు గారు ఏం చేశారంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఒక చోట కూర్చోండి, నేను ప్రొడ్యూసర్స్ నేను పంపిస్తా అన్నాడు. ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాడు ఆయన, అడవి రాముడితో నెంబర్ 1 డైరెక్టర్ అయ్యాడు. సో ఆయన కంపెనీలు ఎప్పుడైతే వస్తున్నాయో మిగతా ప్రొడ్యూసర్స్ని చెప్పి, మీరు అసిస్టెంట్ డైరెక్టర్స్ని ఎప్పుడైతే విజయ గార్డెన్స్ దగ్గర ఆయన అనుకున్నాడు, నాకు చక్కగా ఓ పర్ణశాల లాగా ఉంది, చెట్టు, తోట, పూలు, ప్రశాంతమైనప్పుడు మనం కూర్చున్నట్టే ఒక మంచి వాతావరణం ఉండడంలో అది ఆయన ఆఫీస్ అయిపోయింది. సో అక్కడికి అందరినీ పంపించాడు. అది చూసి మిగతా వాళ్ళు కూడా ఆయన అసిస్టెంట్స్, ఇప్పుడు తర్వాత ఆయన దగ్గర కోఆర్డినేటర్గా పనిచేసిన కోదండరామరెడ్డి, అలాగే బి గోపాల్, వీళ్ళందరూ కూడా వాళ్ళని అలాగా ఆటోమేటిక్గా అందరూ అటు రావడం. రాఘవేంద్రరావు గారి చాలా కీ రోల్, చాలా. అందుకనే ఆయన సన్మానం చేసినప్పుడు 1995లో హైదరాబాద్లో ముగ్గురిని నేను గౌరవించుకోవాలని చెప్పి రామారావు గారిని, విశ్వనాథ్ గారిని, రాఘవేంద్రరావు గారిని ఆయన గౌరవించుకున్నాను. అంటే ముగ్గురు నాకు నా ఎదుగుదలకి సాయపడ్డటువంటి వారు, ముఖ్య కారకులు అని చెప్పి ఆయన చెప్పుకోవడం. కమర్షియల్గా మరి రాఘవేంద్రరావు గారి పాత్ర చాలా అపూర్వం. అండ్ మామూలుగా మనం సినీ కవులు చూసుకుంటే
ఒక దేవులపల్లి గారు కానీ, ఒక శ్రీశ్రీ కానీ, ఒక ఆత్రేయ కానీ, ఆరుద్ర కానీ, సో తర్వాత వేటూరి గారు కానీ, సిరివెన్నెల గారు కానీ, ఇట్లా ప్రతి ఒక్క రచయితకి ఒక శైలి ఉంటుంది. బట్ అందరి శైలిని పట్టుకున్న ఒకే ఒక్క రచయిత వేటూరి అంటారు. ఆయన తన ఒక్కరిలాగే రాయగలడు, అందరిలాగా రాయగలడు, ఎవరు రాయలేని విధంగా రాయగలడు అని చెప్పి అంటారు అనమాట. ఈ యూనిక్నెస్ ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయాన్ని కానీ, ఒక రచయితని కానీ, ఒక రచనా ప్రక్రియ కానీ మీరు ఇష్టపడుతున్నారు, అది మీకు తెలియకుండానే మీకు ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. కావాలని రాయటం కాదు. ఇప్పుడు మీరు గమనిస్తే మేఘ సందేశం అనేటువంటి ఒక సినిమా, ఆ సినిమాలో తీసే టైంకి దేవులపల్లి గారు లేరు సార్. ఆయన స్వచ్ఛందంగా రాసినటువంటి కవితల్లోంచి ఒక 4 పాటలు 3 పాటలు పెట్టుకుని, అది ఆ సీక్వెన్సెస్కి బతుకుతాయని పెట్టుకుని, నాకు మిగిలిన కథా సన్నివేశమైన పాటలు నాకు రాయాలని చెప్పి వచ్చి అడిగారు దాసరి గారు. ఇప్పుడు ఆయన రాసినటువంటి శైలికి దగ్గరగా విరుద్ధంగా ఉండకుండా, అలాగని ఆయన శైలి ఉండకుండా సమాంతర స్థాయిలో ఉండాలి. ఇది ఏ రచయిత అయినా చేయాల్సింది. అంటే అధిగమించటం ప్రయత్నించాలి, అలాగని ఆ పాటలు మరీ దెబ్బతినకూడదు, మ్యాచ్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఇప్పుడు ఆయన బాబాయ్ గారిని పిలిచేవాడు. ఆయన పెద్దవారు కొంతమందిని ఆయన ఎన్నిక చేసుకునే వాళ్ళని బాబాయ్ అని పిలిచేవాళ్ళు, లేదా గురువు గారు, అన్నగారు. ఈ 3 క్లాసిఫికేషన్స్ ఆయనకి. ఆత్రేయ గారు గురువు గారు, అన్నగారు కాదు. ఆరుద్ర గారు అన్నగారు, కొసరాజు గారు, సముద్రాలు గారు, దేవులపల్లి గారు, వీళ్ళందరూ బాబాయిలు. సో ఆ క్లాసిఫికేషన్ ఆయన పెట్టుకున్నాడు. అంటే నాకంటే ఎంత స్థాయిలో ఉన్నారు, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారు ఆ భావావేశ ప్రకటనలో, పిలుపులో కూడా ఒక అందం ఉంటుంది. పిలుపు ఒకటి, మెంటల్గా వాళ్ళ స్థాయి ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకుని ఆ సాన్నిహిత్యాన్ని అట్లా ఆ పాటలు మ్యాచ్ చేసుకుంటూ రాశాడు ఆయన. మేఘ సందేశం పాటల గురించి చెప్తున్నారు. ఏముంది దాంట్లో, మీ అందరికీ తెలిసిందే కదా, నిన్నటిదాకా శిలనైనా అనేటువంటిది చాలా ఇష్టపడి సంగీతం ఇష్టపడి ఉన్న వాళ్ళు బాగా పాడుకునే పాట. ఎక్కువగా పాపులర్ అయింది మాసులో ఆకాశ దేశాన. ఇంకొకటి చాలా క్లాసికల్ సాంగ్ నవరస సుమ్మమాలిక అని యేసుదాస్ గారు అన్ని సాంగ్స్ ఆయనే పాడాడు. నవరస సుమ్మమాలిక అనేటువంటి పాట. ఇంకా క్లాసికల్ పాడనవాణి కళ్యాణిగా అనేటువంటి పాట మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడారు. సో ఇవన్నీ కూడా ఆయన స్థాయికి ఉంటాయి. ఆ పాటలు ఆయన రాసిన పాటలకి ఎక్కడ డ్యామేజ్ కావు సార్, ఎందుకంటే ఆ గౌరవం ఆయనకి ఇచ్చేవాడు. ఇది మీరు ఎక్కువ గమనించాలంటే, ఈ ఇట్లాంటి విశ్లేషణ చేయదలుచుకున్న వాళ్ళు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి, మహానుభావుడు, దాసనారాయణరావు గారు చేశాడు ఇది సార్. ఆయన సినిమాల్లో ఒక 3-4 సినిమాల్లో నారాయణ రెడ్డి గారు రాసేవారు, లేదా దేవులపల్లికి రాసేవారు, దాసం గోపాలకృష్ణ గారు అనే వారు రాసేవారు, ఫాదర్ రాసేవాడు. ఈ 3 రైటర్స్ ఉండేవాళ్ళు ఎప్పుడు ఏ సినిమా తీసుకున్నా. అప్పుడు ఆయన ఇంకా కలం పట్టే స్థాయికి రాలేదు. సో పాటల విషయానికి వస్తే, సో ఈ 3 పాటలు చూస్తే, శివరంజని కానివ్వండి, కళ్యాణి సినిమా కానివ్వండి, మేఘ సందేశం కానివ్వండి, ఇవి చూస్తే మీకు ఎవరు ఎట్లా పోటీ పడ్డారు అని తెలుస్తుంది మీకు. అవును. కానీ ఏ పాటకి ఏ పాట డ్యామేజ్ కాదు. ఆ పాట బాగుంటుంది, ఈ పాట బాగుంటుంది, ఇంకో పాట బాగుంటుంది. అలాగా అటువంటి ఒక సమస్థాయిలో రాస్తారండి. పూర్వం ఇప్పుడు ఆత్రేయ గారు, ఆరుద్ర గారు కలిసి రాశారు అనుకోండి, ఎవరి పాట వారిదే, 2 బాగుంటాయి. అట్లాగా అందరూ పాటలు బాగుంటాయి. అండ్ ఒకసారి చాలా చిన్న వయసు సార్, అన్నమయ్య సినిమా పాటలు వింటున్నాను. మా అమ్మగారు పాటలు వింటూ రాఘవేంద్రరావు నాగార్జున సినిమా అన్నమయ్య, అరే ఈ సినిమాలో ఉన్న ప్రతి పాట అన్నమయ్య గారు రాసిన కీర్తనలు, ఒక్క పాట మాత్రమే వేటూరి గారు రాశారు. కానీ ఆ కీర్తనలు ఏ స్థాయిలో మనకి వినసొంపుగా ఆనందభరితంగా ఉంటాయో, ఈయన రాసిన ఒక్క పాట కూడా అన్నమయ్య రాశాడేమో అనిపిస్తుంది. అది అన్నమయ్య జననం పాట, తెలుగు పదానికి జన్మదినం. అది సార్ అసలు ఆ పాట వింటుంటే అన్నమయ్య గారే ఈయనలోకి ఆవాహన అయ్యి ఆ పాట రాయించుకున్నారా అనిపిస్తుంది సార్. ఇక్కడ ఒక తమాషా ఇది చెప్తాను, పోలిక. శంకరాభరణం అన్నారు సార్. శంకరాభరణం ఒక క్లాసిక్గా మిగిలింది, మంచి పేరు వచ్చింది ఇంటర్నేషనల్గా. ఇప్పుడు అలాంటి సినిమా తీయాలని అందరికీ ఉంటుందిగా. నేను కూడా విశ్వనాథ్ గారికి అంత పేరు వచ్చింది కదా, నేను కూడా అంత మగాడిని, నేను అంత ప్రతిభావంతుడిని,
నేనేం తక్కువ అని అందరూ సినిమా తీయాలనుకుంటారు, అది తీశారు. వాటిల్లో వచ్చిందే మేఘ సందేశం. అట్లాగే దాంట్లో రాశాడు. అలాగే అదే సినిమాకి మన శంకరాభరణకి పనిచేసినటువంటి జంధ్యాల గారు ఆనంద భైరవి సినిమా తీశారు. ఇది డ్యాన్స్ క్లాసికల్, దాంట్లోనూ రాశాడు. దాంట్లో మళ్ళీ దేవులపల్లి గారి పాతది వాడుకున్నారు. వేరే మంగళంపల్లి వారు రాశారు పాట. మిగతా 4-5 పాటలు ఫాదర్ రాశారు. అట్లాగే ఇదే కోవలో అన్నమయ్య కూడా వస్తుంది. అట్లాగే అదే టైంలో త్యాగయ్య అనే సినిమా తీశారు బాపు రమణ. పెద్దగా జనానికి గుర్తుండకపోవడం, అది కొంచెం ఆర్థికంగా పెద్దగా ఆడలేదు కాబట్టి గుర్తుండకపోవచ్చు. ఈ 4 సినిమాలు శంకరాభరణం, త్యాగయ్య, మన మేఘ సందేశం, ఆనంద భైరవి, ఈ నలుగురు ప్రయత్నించి ఆ సినిమాని మ్యాచ్ చేయాలని, వాళ్ళు కూడా అంత మంచి పేరు తెచ్చుకోవాలంత ప్రయత్నించినటువంటి సినిమా అండి. ఈ 4 ఒక విషయం ఉంది, విశేషం ఏంటంటే మా ఫాదర్ ఒక్కళ్ళే ఈ 4 సినిమాల్లో పనిచేసింది. బాలసుబ్రహ్మణ్యం గారు మేఘ సందేశంలో పాడలా, మ్యూజిక్ డైరెక్టర్స్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్, సుశీల్ గారు అన్నిట్లోనే పాడలా. ఒక సంగీత పరంగా టెక్నీషియన్ ఒక్కడే మా ఫాదర్ ఈ 4 పనిచేసింది. అదొక అపూర్వమైన గౌరవం. ఇది పక్కన పెడితే వాగ్గేయకారులు అనేటువంటిది ఇది తీసుకుంటే ఇది ఒక అదృష్టం. త్యాగయ్య గారి సినిమాలో పాటలు రాశారు, త్యాగయ్య గారి భార్య పాటలు. అంటే త్యాగయ్య గారి పాటలే ఉంటాయి, కానీ తన భార్య పాడేది ఆయన రాయలేదు కదా. ఆవిడ భావజాలంలో ఈయన 2 పాటలు రాశారు. అట్లాగే మా అన్నమయ్య, మీరు చెప్పిన అన్నమయ్య దాంట్లో ఆయన వాగ్గేయకారుడు, ఆయన దాంట్లో పాట రాశాడు. తర్వాత రామదాస్ గారు దాంట్లోనూ రాశాడు. ఈ మూడిట్లో ఈ 3 వాగ్గేయకారుల సినిమాల్లోనూ రాసిన ఏకైక వ్యక్తి మా ఫాదర్ సార్. అది మనం అనుకుంటే ఎవరు అనుకున్నా దొరకదండి. అది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం సార్, ఎవరు కోరుకునేది కాదు. అంతే నేను త్యాగయ్య గారి సినిమాలో పాట రాస్తానంటే ఒప్పుకుంటాడా డైరెక్టర్? కాదు, అవకాశం ఉండాలి. అట్లాగా అన్నమయ్య సినిమాకి ఈ పాట వరకు ఒక చిన్న కథ ఉంది. అన్నమయ్య సినిమా మొదలెడుతున్నారు, దాంట్లో 3 పాటలు రాశారండి ఫాదరు. అంటే ఫైనల్గా ఉన్నది మొదలు పెట్టారు, ఇలాగా పాట రాయాలి అన్నమయ్య మీద టైటిల్ సాంగ్, ఆయన జననం గురించి అని. సరే ఏమిటి కాంటెక్స్ట్ ఏంటి అంటే, నందకం అనే ఖడ్గము అన్నమయ్యగా జన్మించింది అని చెప్పాడు మా ఫాదర్. నేను రాయనన్నాడు. నాకు తెలిసినటువంటి అన్నమయ్య చరిత్రలో నందకం అనే ఖడ్గము లేదు, ఖడ్గము అన్నమయ్యగా పుట్టడము లేదు. నేను ఎప్పుడూ వినలేదు ఆ మాట. ఎంతోమంది పెద్దల డిస్కషన్స్లో పాల్గొన్నాను. వాళ్ళ పెదనాన్నగారే ఆయన రచనలు బయటికి తీసుకొచ్చింది, అన్నమయ్య రచనలు తీసుకొచ్చింది. తెలుగు ప్రజానీకానికి మొట్టమొదటిసారి అన్నమయ్య ఇన్ని వేల కీర్తనలు రాశాడు, ఈ కీర్తనలు ఇలా ఉంటాయని చెప్పింది ప్రభాకర్ శాస్త్రి గారు. ఆయన కూడా నాకు చెప్పలేదు, కాబట్టి నేను ఇలాంటి పాట రాయను, ఎవరు ఇష్టం అన్నాడు. ఇక వీళ్ళకి ఏం చేయాలో తెలియలే, ఎందుకంటే అటువంటి పాట రాయటానికి ఆ రోజుల్లో ఈయన ఒకడే సార్, పెద్దవాళ్ళు లేరు. ఆర్ద్ర గారు లేరు, ఆత్రేయ గారు లేరు, అంతకు ముందు వాళ్ళు లేరు. సో ఈయన ఒక్కడే రాయాలి. ఇంకా తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఏదో వెతికి భారవి గారు అనుకుంటా ఆయన చెప్తే ఎంత చెప్పినా వినలేదు. 15-20 రోజులు అయిపోయింది, ఆయన ముందుకెళ్ళటలేదు, రావద్దు అంటున్నాడు. భారవి గారు తిరుపతి లైబ్రరీలోనే ఎక్కడో ఒక పుస్తకం పట్టుకుని దాంట్లో మెన్షన్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఈయనకి చూపించాడు. ఓకే, ఏమండి ఇలాగా టీటీడీ లైబ్రరీలో వచ్చి పుస్తకం తీసుకొచ్చాను, దీంట్లో దాంట్లో ఫలానా చోట ఉన్నది అని చెప్పి ఆయన చదివి, సరే ఇక తప్పని పరిస్థితుల్లో రాశాడు ఆయన. ఓకే, ఆయనకి ఇష్టం లేదు. ఎందుకండి అని అడిగాను నేను. అంటే ఆయన ఒకటే అన్నాడు, ఖడ్గానికి ఎటువంటి సాహిత్య గోబాళింపు ఉండదు, అది బ్లంట్ ఇన్స్ట్రుమెంట్. అంటే మనిషిని చంపటం కానీ ఒక శిక్షించడం కానీ చేసేటువంటి ఇది, అదే చక్రమైన గదైనా ఉంటుంది కానీ సంగీతంతో సాహిత్యంతో ముడి ఖడ్గానికి లేదు శాస్త్రపరంగా. అందుకని నేను డినై చేశాను ఆయనని. ఆ అబ్బాయి మన భారవి గారు తీసుకొచ్చి ఇట్లా పుస్తకంలో ఉంది, పాత పుస్తకం ఇలా ఉందని చెప్పారు, రాద్దామని ఇప్పుడు మొదలెడుతున్నానని చెప్పి అప్పుడు రాశారు. అందుకనే ఆ పాటలో అందం మీకు ఎలా ఉంటుంది, ఒక ఖడ్గానికి మానవాకృతి ఇవ్వటంతో పాటు సంగీత సాహిత్య గుబాళింపులు అద్దాడు ఆయన. ఆ పాట యొక్క విశిష్టత ఏంటంటే మీ వర్ణన ఏమిటి, శివుడి దగ్గర నుంచి కైలాసము, తుంబుర నారద మహతీ నినాద అని చెప్పి సప్తర్షులు, అంటే ఎంతో కల్చర్ని ఆ ఇన్స్ట్రుమెంట్కి ఆపాదించుకుంటూ వెళ్ళటమే ఒక పాట. ఆ ట్రావెల్లోనే అద్దాడు.
అది అది అద్దాల్సిన వచ్చింది, అందుకనే అది గొప్ప పాట అయింది. సార్ ఆ ఖడ్గానికి అన్నమయ్య రూపాన్ని తీసుకొచ్చేటువంటి ప్రభావాన్ని ఆయన రాశాడు కాబట్టి అంతమంది. అండ్ ఎంత రాశాడు ఆయన శృంగార కీర్తనలు, అందుకని అప్సరసలు డ్యాన్సుల నుంచి తీసుకొస్తాడు దేవేంద్రుడి సభలో. ఆయన యోగి, అందుకని సప్తఋషులు అన్నాడు. ఆయన ప్రణవం అంటే వేదాంత తత్వం, అందుకని శివుడిని తీసుకొచ్చాడు. ఇవన్నీ ఆయన అన్నమయ్య రచనల మీద ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో అన్నమయ్య లక్షణాలు ఎవరికి తెలియనివి కూడా ఆయన ఆ మాటల్లో పొదిగి ఇది అన్నమయ్యాడు అంటాడు. ఇది ఒక దర్శకుడు ఒక నిర్మాత అడిగితే వచ్చేది కాదు సార్, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు కదా. స్వతహాగా ఆయనకు ఆ పట్టు ఉండాలి, ఆ ఇష్టం, ఆ ప్రేమ, ఆ ఒక్క పాట గురించి మాట్లాడుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న తమాషా చెప్తాను. నరుడు బ్రతికి నటన ఈశ్వరుడు తలపు ఘటన అన్నాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అన్నమయ్య గారి కీర్తన ఒకటి ఉంది, నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. ఓకే, అది అవపోసన పడితే, అన్నమయ్య తత్వాన్ని అవపోసన పడితే ఆ ఫీలింగ్ మనలో ఉన్నప్పుడు జీవితం అంటే ఏముందిరా నటన తప్ప, అంతే కదా. మనంతా వీఆర్ జస్ట్ పపెట్స్ అని అదే అన్నాడు అక్కడ. నరుడు బ్రతుకు నటన ఈశ్వరుడు గట్టు తలుపు ఘటన అన్నాడు. అదే భావాన్ని ఈయన ఇంకొక పొయిటిక్ లాంగ్వేజ్ లో ఈయన చెప్పాడు. కానీ తత్వం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అంతగా ఆయన అన్నమయ్య సాహిత్యాన్ని, త్యాగరాజ స్వామి సాహిత్యాన్ని, వాళ్ళు కొలిచిన దేవుళ్ళు కానీ రాముడన్నా ఈశ్వరుడన్నా కృష్ణుడన్నా వాళ్ళ అవతార తత్వాన్ని ఆయన ఆకలింపు చేసుకున్నాడు. కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డైరెక్టర్స్ ఎవరు చెప్పలేరు. ఇలా రాయమని చెప్పగలిగే దర్శకులు ఉంటే తెలుగు సినిమా ఎప్పుడో బాగుపడుతుంది. ఈ సినిమా నేను ఒకటి కొంచెం హార్ష్గా ఉన్న ఒక మాట చెప్తానండి. అందరూ అనుకుంటారు దర్శకులు చాలా పండితులు, చాలా గొప్పవాళ్ళు, మేధావులు అని. ఎవరు కాదండి. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే ఒక చిన్న కామన్ సెన్స్. ఇది నా కథకి పనికొస్తుంది, నేను ఎన్నుకున్న కథకి పనికొస్తుంది, ఈయన ఫలానా వ్యక్తి, ఈయన దగ్గర ఒక మ్యాటర్ ఉంది, ఇది పనికొస్తుంది అని ఒక ఏమంటారు కమర్షియల్గా జడ్జిమెంట్ ఉంటుంది తప్ప ఎవరు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదండి. మీరు ఎంత గొప్ప డైరెక్టర్ పేరు తీసుకున్నా, ఎక్సెప్ట్ ముళ్ళపూడి వెంకటరమణ గారు సాహిత్యంలో బాపు గారికి ఆయనకి ఆల్మోస్ట్ ఆయన మంచి పాండిత్యం అబ్బింది తప్ప మిగతా ఏ డైరెక్టర్కి పూర్వకాలం నుంచి లేదండి. వీళ్ళు కొంత చదువుకుని రచయితలండి. అందరికంటే గొప్ప ఏంటంటే పింగళ నాగేంద్రరావు గారు కానివ్వండి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కానివ్వండి, మీరు ఏ తరంలో చూసుకున్నా. ఇప్పుడు బిఎన్ రెడ్డి గారు ఉన్నారండి, మల్లీశ్వరి సినిమాకు ఒక్క సినిమాకే దేవులపల్లి గారి చేత పాట రాయించుకున్నాడు. మిగతా ఆయన సినిమాలు ఎక్కడ దేవులపల్లి గారు ఉండరు. ఎందుకని? ఆ సినిమాకి దేవులపల్లి గారు కరెక్ట్, అందుకని ఆ ఒక్క సినిమాకి ఆయన పాటలు రాశారు. అది పట్టుకోవడమే డైరెక్ట్. మరి బిఎన్ రెడ్డి గారు ఎన్ని 30 సూపర్ హిట్ సినిమాలు తీసినవాడు, మరి దేవులపల్లి గారు నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చాడు కదా, రెండో పాట ఎందుకు ఇవ్వాలి ఇంకో సినిమాలో? ఇది ఈ విజ్ఞత, కమర్షియల్ విజ్ఞత మట్టుకే ఉంటుందండి. తర్వాత ఎన్నుకున్న సబ్జెక్ట్ మీద 10 మంది రచయితలను తీసుకుని, మన పండితులు మల్లాది గారు కానివ్వండి, ఆరుద్ర గారు లాంటి వారు కానీ తీసుకుని చర్చల్లో కూర్చోబెట్టి వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. రామారావు గారికి నేను ఇంకొకటి విషయం దీంట్లో చెప్తాను. ప్రతి రచయిత, పేరున్న రచయితలు ఆ కాలంలో ఒక సంస్థకు కానివ్వండి, ఒక దర్శకుడు కానివ్వండి, ఒక సీనియర్ నటులకు కానీ అటాచ్ అయి ఉండేవాళ్ళు. అది ఎందాక సాగిందంటే కృష్ణ గారి దాకా సాగిందండి. వాళ్ళ ఆస్థానంలో 2-3 రచయితలు ఉంటారు. వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వింటారు. తప్పొప్పులు వాళ్ళతోనే చర్చిస్తారు. వీళ్ళకి ఏదైనా ఒక ఆవేశపూరితంగా ఒక సన్నివేశం వచ్చిందండి, తప్ప రేటా వాళ్ళతో డిస్కస్ చేస్తారు. ఇది జరిగిన నాళ్ళు మంచి సినిమాలు వచ్చినాయి. అంటే క్లాసిక్స్ మనం వాళ్ళ కూడా మనం 10 మంది పాడుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు, చెబుతున్నారు, గొప్ప దర్శకులు అనుకుంటున్న వాళ్ళందరి సినిమాల్లోనూ ఈ రచయితలు ఉన్నారండి. అలాగే ఈ అన్నమయ్య సినిమాకి కూడా 2 రచయితలు ఉన్నారు ఆయన తీయటానికి కారణం. ఒకటి ప్రథమ కారణం, అన్నమయ్య సినిమాని 2-3 తీయాలనుకున్నారు. ఆత్రేయ గారు తీయాలని స్క్రిప్ట్ వేసుకున్నాడు, జంధ్యాల గారు తీయాలని, పాటలు కూడా 24 పాటలు రికార్డ్ చేశాడు ఆయన ఒక కాలంలో. కానీ కుదరలేదు. మరి ఆయనకి రాసింది అది ఎలా వచ్చిందంటే, 1 సంవత్సరం పాటు పాపం రాఘవేంద్రరావు గారికి కోరి అన్నమయ్య సినిమా తీస్తే మీరు ఫర్ ఎవర్ నిలబడతారని చెప్పినటువంటి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఆయన ప్రధాన ప్రేరకుడు. అది అయిన తర్వాత ఆయన తీసుకెళ్ళి మన జేకే భారవి గారిని పరిచయం చేసి ఆయన దగ్గర స్క్రిప్ట్ ఉంది అని చెప్పి అట్లా ఆ కలయిక జరిగిందండి. ప్రతి గొప్ప సినిమా వెనకాల ఒక ప్రధానంగా ఒక రచయిత ఉంటాడండి. అంటే మీరు అవార్డ్స్ పరంగా కానివ్వండి, గొప్ప సినిమా అంటే డబ్బులు వచ్చింది కాదండి, పేరు వచ్చింది. మీ మదర్ లాగా
మీ పెద్దవాళ్ళు కానీ ఇంకోళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మెచ్చుకున్న సినిమా ఏదైనా ఉందంటే దాని వెనకాల ప్రథమ కారణం ఒక రచయిత ఉంటాడు. సో ఇది నేను మీరు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా చెప్పాలనుకున్నది. మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎవరైనా ఈ కార్యక్రమం చూసేవాళ్ళు రామారావు గారి వెనకాల మన కొండవీటి వెంకట కవులు ఉన్నారు. అవును. కృష్ణ గారి వెనకాల మహారథి గారు ఉన్నారు. మహారథి గారు. దాసనారాయణరావు గారి దగ్గర పాలగొమి పద్మరాజు గారు ఉన్నారు. నేషనల్ అవార్డు సాహిత్య పీఠాన్ని తెచ్చుకున్నటువంటి మహానుభావుడు. అలాగే విశ్వనాథ్ గారి దగ్గర సముద్రాల జూనియర్ గారు, గొల్లపూడి మారుతీరావు గారు లాంటి, నారాయణ రెడ్డి గారు లాంటి పండితులు ఉన్నారు. బాపు గారి దగ్గర ముల్లపూడి వెంకటరమణ గారు, ఆరుద్ర గారు. ఆయన ఆస్థాన విద్వాంసుడు బాపు గారికి. ఆయన వదిలిపెట్టే పాట ఎవరు. కానీ మా ఫాదర్ వచ్చిన తర్వాత ఎంత నమ్మకం చూడండి. సాన్నిహిత్య బలం అంటారు. ఒక రచనా బలాన్ని జడ్జి చేయటం అంటే, మీరు భక్త కనప సినిమా మీరు ఏదో టైంలో చూసి ఉండొచ్చు, లేదా పాటలన్నా చూసి ఉండొచ్చు. మరి దాంట్లో భక్తి తత్పరత, ఆ మెయిన్ క్యారెక్టర్ సంబంధించిన పాటలన్నీ మా ఫాదర్కి ఇచ్చారు. 5 పాటలు 5 పద్యాలు. మిగతా వాళ్ళందరూ డ్యూయట్లు. మరి ఆయన నమ్ముకున్న ఆస్థాన విద్వాంసుడు ఆరుద్ర గారికి డ్యూయట్లే, నారాయణ రెడ్డి గారికి డ్యూయట్లే. మా ఫాదర్ ఒక్కడే ఆ సినిమా కథకి సంబంధించిన పాటలు రాసింది. మరి ఫస్ట్ సినిమా అది. వాళ్ళిద్దరు కాంబినేషన్. అంటే పత్రికా రంగంలో వాళ్ళిద్దరు పనిచేసినప్పుడు వాళ్ళు ఎటువంటి చర్చల్లో పాల్గొన్నారు, ఎటువంటి భావజాలాన్ని పంచుకున్నారు అనేది ఉంటుందండి. అంతే కదా. మీరు పనిచేసే చోట మీ సహచరులకి మీరెవరో తెలుస్తుంది. వాళ్ళు పైకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా చేపట్టుకొని వాళ్ళు మీ యొక్క టాలెంట్ని వాడుకోవాలనుకుంటారో అలా దాన్ని ఒక మార్గదర్శనం చేస్తారు. అదే రామారావు గారి దగ్గర నుంచి మా ఫాదర్ జరిగింది. ఎందుకంటే ఈ చర్చలు, పచ్చిమిరపకాయ బజ్జీలు తినడం ఒకటే కాదండి, దాంట్లో ఉండే సరసం కూడా ఉంటుంది కదా. ఆ కార్యక్రమంలో సాయంకాలం పూట ఒక 2 గంటలు 3 గంటలు ఆయన పనిలోంచి బయటకు వచ్చి ఒక ప్రాంతం మా ఫాదర్ ఉన్న చోటుకి వచ్చి పచ్చిమిరపకాయ వేసుకుంటున్నారంటే ఏదో సాహిత్య చర్చ ఏదో జరుగుతూ ఉంటుంది. అవును. ఏదైనా ఒక సినిమాకి పాట రాస్తే ఆ పాట ఆ పాత్రదారుల భావాలను ప్రతిబింబిస్తుంది, లేదా కమర్షియల్గా ఒక 4 రూపాయలు డబ్బులు తీసుకొస్తుంది. ఒక జాతి మొత్తాన్ని ప్రభావితం చేసే పాట కొన్ని 10 సంవత్సరాల తర్వాత కూడా ఒక జాతి మొత్తం, ఒక రాష్ట్రం మొత్తం ఆ పాటను గుండెల్లో పెట్టుకొని చూసుకునే పాట చిరంజీవి గారి సినిమాకి చూడాలని ఉంది సినిమాలో రాశారు నాన్నగారు. యమహా నగరి కలకత్తాపురి. ఈరోజు బెంగాల్లో ఆ పాట తెలియని బెంగాలీ ఉండడు. అంటే నేతాజీ పుట్టిన చోట వాళ్ళ పెద్ద పెద్ద మహానుభావుల గురించి, వాళ్ళ కళల గురించి, వాళ్ళ సాంప్రదాయాల గురించి, మొత్తం బెంగాలీ జీవన విధానం గురించి ఆ పాటలో ఉంటుంది. అంటే అంత లోతుల్లోకి ఎలా వెళ్తారు ఆయన? ఇప్పుడు దీంట్లో ఒక కారణం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగానే ఆయన ఏదైనా తెలుసుకోవటం అనేటువంటిది ఒక అలవాటు. జర్నలిజం అనేటువంటిది ఆయనకి సినిమా రచనలో చాలా బాగా పనికొచ్చింది. ఒక రకంగా కొంతమంది జర్నలిస్టులు సినిమా పాటలు రాయడానికి కూడా అది కారణమైందేమో. కానీ ఆయన ఈ జర్నలిజంలో మీకు అనేక రకాల పుస్తకాలు, పరిచయాలు, ప్రాంతాలు వెళ్ళటము, తెలుసుకోవటము విస్తృతంగా ఉంటుందండి. అందులో ఆయన 4-5 పత్రికల్లో పనిచేయటం. ఒక సెమినార్కి వెళ్తాం, జర్నలిస్టులు అందరూ ఏం మాట్లాడుకుంటాం, బాయ్ సాబ్ ఆప్ కహా సే హై అంటాం. హిందీ వాడు, బెంగాలీ వాడు ఏదో మాట్లాడతాం, ఉర్దూ వాడు వస్తాడు, ఇంగ్లీష్ వాడు వస్తాడు. ఫస్ట్ వాళ్ళు మ్యాగజైన్స్ వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తారు కదా, అవన్నీ దాచుకుంటాంగా. అవును కదండి. అట్లాగే 1962లో ఈయన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్కి సెక్రటరీగా చేశాడు మా నాన్నగారు. అప్పుడు ఎంత ఆయన వయసు 26 ఎంతో ఉంటుంది. ఆ వయసులో ఆయన సెక్రటరీ. అప్పుడు ఒక 15 రోజుల పాటు ఒక సభలు జరిగినాయండి కలకట్టాలో. ఆల్ ఇండియా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అందరూ పాల్గొనడం జరిగింది. సెక్రటరీసే వెళ్తారు, అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క సెక్రటరీ వెళ్తారు. అలా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రధానంగా మరి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తింటాం, ఏముంటాయి, దాంట్లో చాలా విశేషాలు ఉంటాయి. కొంటిత మీరు ఏమన్నా కొరతనం కొంటిత చేష్టలు కూడా ఉంటాయి. రాత్రంతా రజనీగంధ కుర్రాలకు సంబంధించింది. అలాగే గంగూలీ సందులో ఇంకో పాటలో కూడా రాసే సినిమాలో ఇవన్నీ ఏమేంటంటే ఒక వర్గానికి సంబంధించింది. క్లాసు సంగీత పరంగా ఎస్డి బర్మన్ కేధార అని అలాగా, అలాగే సాహిత్య పరంగా రవీంద్రనాథ్ ఠాగూర్, జాతీయ పరంగా సరోజినీ దేవి, నేతాజీ, వీళ్ళ. సో ఇన్నిటినీ పూచిన చోట ఇవన్నీ కూడా
ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక జర్నలిస్టిక్ దీంట్లోంచి ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ని కవితాత్మతో బయట పెట్టడం అండ్ చిరంజీవి గారితో ఆయన అసోసియేషన్ ఎలా ఉంది సార్? మంచిదండి. చాలా ఆయనకి చాలా ఇష్టడు చిరంజీవి అంటే. ఎందుకంటే డైనమిక్ పర్సన్, తన పాటలకి పరిపూర్ణంగా న్యాయం చేశాడు. అంటే కమర్షియల్ సాంగ్సే కదా ఎక్కువ ఉండేది. సో అంత ప్రాచుర్యం రావడానికి ప్రధాన కారకుడు చిరంజీవి అని ఆయన చెప్పుకున్నాడు. అలాగే చిరంజీవి గారు తను రాసినప్పుడు మా పుస్తకంలో, నాన్నగారి పుస్తకంలో రాసేప్పుడు నన్ను స్థిరంజీవి అని ఆశీర్వదించారు మొదట్లోనే వేటూరి గారు అని చెప్పి తను చాలా గర్వంగా చెప్పుకున్నాడు. స్థిరంజీవి అంటే వెరీ బిగినింగ్ లో. అప్పుడు ఇంకా అదేదో అభిలాష ఇలాంటి సినిమాల్లో వచ్చినప్పుడే ఆయన నాన్నగారు వేటూరి గారు అప్పుడే పట్టేశారు. అంటే ఆయన రావటం ఒక అంటే ఒక ఏజ్ గ్యాప్ ఉంది హీరోల మధ్య. ఏజ్ గ్యాప్ అని యంగ్ హీరో వచ్చేప్పుడు జనంలో ఒక ఉరుత ఊగించినట్టు. ఇప్పుడు ఎలాగైతే మీరు మన జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే రామ్ చరణ్, తర్వాత మన బన్నీ, వీళ్ళంతా ఎలా ఉద్రేకం వచ్చిందో ఆ రోజుల్లో ఆయన వస్తే అలా ఉద్రేకం వచ్చింది జనానికి. పైగా ఆయన ఒక్కడే అయిపోయాడు. అంటే ఇష్టం వచ్చిన డ్యాన్స్ చేయటం, ఫైట్స్ చేయటం, జనంలో ఒక ఐడలైజేషన్ స్టార్ట్ అయింది ఒక కొత్త తరానికి. రామారావు గారు ఎలాగైతే గుండమ్మ కథలో నిక్కరేసుకొని పాటలు పాడి ఎలాగైతే ఐడలైజ్ అయ్యాడో ఆయన అలా అయిపోయాడు. ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న పాటకే ఈ యమహా నగరి పాట మొత్తం లిరిక్స్ అన్ని విన్నాక, పాట అంతా విన్నాక చిరంజీవి గారు అప్పటికప్పుడు నాన్నగారికి ఏదో బహుమతి ఇచ్చారని చెప్తారు, నిజమేనా? అప్పటికంటే ఆయన వినేటప్పటికి లేట్ అయింది. కాకపోతే రికార్డ్ అయిన వెంటనే దత్ గారు, తర్వాత అశ్విని దత్ గారు, తర్వాత మణి శర్మ, వీళ్ళు ఏంటంటే ఒక గజమాల, అంటే పూర్వం ఇప్పుడు లేదు మాలలు వేయటం, రోజెస్తో ఒక పెద్ద మాల, తిక్కు మాలను తయారు చేయించి తీసుకొచ్చి ఆయనకి వేసి స్వీట్స్ పంచుకొని నమస్కారాలు చేశారు ఆ రోజున థియేటర్లో. ఎర్లీ మార్నింగ్ ఒక 6-7కి అయింది రికార్డింగ్, రాత్రి మొదలెడితే. అది పాడి పాపం దాంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే ఉదిత్ నారాయణ అనుకుంటా పాడింది. ఆయన భార్య బెంగాలీ అట. ఓకే. ఆ రోజు ఆ మర్నాడు ఉదయం ఆవిడ పుట్టినరోజు. తను ఫ్లైట్ ఎక్కబోతూ, గురువు గారు ఇంత గొప్ప పాట పాడాను బెంగాలీ వాళ్ళ మీద, మా ఆవిడకి ఇదే కానుక అని చెప్పి ఆ క్యాసెట్ తీసుకుని వెళ్ళాడు. అట్లా అదొక చిన్న అంటే అవి అనుకోకుండా వచ్చిన, అంటే ముందు రోజు మొదలెట్టిన సింగింగ్ మర్నాడు అయింది. అండ్ వేటూరి గారు చాలా పాటలు కారులో తిరుగుతూనే రాపించారు. అంటే ఆయన డిక్టేషన్ ఇస్తుంటే ఆయన ఓరల్గా చెప్తుంటే అసిస్టెంట్స్ రాసుకునే వాళ్ళంట. ఆయన చాలా పాటలు కారులో రాశారు అని చెప్తారు. అలాంటి ఒక పాట ఏమన్నా గుర్తుందా మీకు? ఏ పాట రాశాడు అని చెప్పలేము. ఎందుకంటే ఎక్కువ ఆయన 75% చెట్టు కింద కూర్చొని రాసేవాడండి. హోటల్ రూమ్స్లో వాటిల్లో రాయటం అనేది చాలా తక్కువ, ఉండదు. అనేక రకాల కథలు ఉంటాయి. 5 హోటల్స్లో రూములు ఉండేవి. అవును, అది అవి యాక్చువల్గా 5 హోటల్స్ లేవు మెడ్రాస్లోనే లేవు. 5 స్టార్ హోటల్స్ 2-3 ఉండేవి. ఆయన ఏం చేసేవాడంటే, వీళ్ళు ఒకటే పీడించి తింటున్నారు, ఆయనకు రాసే మూడు ఉండేది కాదు, రాయలేక కాదు, ఎందుకు నాకు రోజు ఇదే చాకరీ కదా అని ఒక అసిస్టెంట్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేసేవాడు. ఇప్పుడే వస్తాను నాన్న, నేను ఇక్కడే ఉన్నానని చెప్పి ఎవడు ఫోన్ చేసినా అని చెప్పి ఇక్కడ పెట్టేవాడు. ల్యాండ్ లైన్కి కానీ ఎవరిని వస్తే అక్కడ వస్తారులే అని ఇంకో 2 చేరుకునేవాళ్ళు. ఇంకో హోటల్లో ఇంకో రూమ్ తీసి అక్కడ 2 పడేసి ఆయన హాయిగా ఏ బీచ్లోనో పచ్చిమిరపకాయ బజ్జీలు తింటూ కాలక్షేపం చేసేవాడు వేరే ఫ్రెండ్స్తోనో. ఓకే. అట్లాగా అవాయిడ్ చేయడం కోసం తీసిన రూమ్స్ అవి. ఆయన ఉండేది, ఆయన చెప్తున్నానండి, ఆయన చాలా సింపుల్ లైఫ్. ఒకవేళ హోటల్లో వండాల్సి వస్తే ఆయన నేల మీద పడుకుంటాడు, బెడ్ మీద ఎప్పుడు పడుకోడు. ఇంట్లో కూడా అంతే. అవునా? నేల మీద ఒక పట్టా వేసుకుని, తిక్కు పట్టా, చెయ్యి తల కింద చెయ్యి దిండు కూడా పెట్టుకోవడానికి తల కింద చెయ్యి పెట్టుకుని పడుకుంటాడు. ఏసీ పడదు. అలాంటి వాడు 5 స్టార్ హోటల్లో ఏసీ రూమ్ తీసుకుని ఆయన ఉండడు. మరి అందరూ బయట 4 రూముల్లో ఉండేవారు, 5 రూముల్లో తీసేవాడు. కాబట్టి వీళ్ళని ఏమార్చడం కోసం తీయటం. ఎందుకంటే ఇప్పుడు దొరకలేదు అన్న తర్వాత ఇంటికి వస్తారు, ఇక్కడున్నాడు అక్కడున్నాడు అంటే ఆ రోజు అయిపోతుంది కదా. ఈ హోటల్లో ఫలానా రూమ్ లో ఉన్నాడు, ఆ హోటల్లో ఫలానా రూమ్ లో ఉన్నాడు, అన్ని వాటికి ఆయనే పే చేసుకున్నాడు. వీళ్ళని ఏమార్చడం కోసం అసిస్టెంట్ డైరెక్టర్లు పెట్టి, అలాగా నాయన నీకు సాయంకాలం లోపల పాటిస్తాను రా, నువ్వు ఇక్కడ కూర్చో ఎంజాయ్ చేయి, వాడు హాయిగా ఏదో వాడికి కావాల్సింది ఏదో తెప్పించుకుని, అంటే ఎక్సెప్ట్ మందు ఏదో చేసేవాళ్ళు. అట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారే తప్ప
ఈయన వాళ్ళని అవాయిడ్ చేయడం కోసం చేసిన ఇదే తప్ప ఆయన ఎంజాయ్మెంట్కి ఎప్పుడో 5 స్టార్ హోటల్లో రూములు తీసుకుని, ఎందుకంటే ఇంట్లోనే లేదు ఆయన మంచం. సార్ ఆయన హార్డ్ నేల మీద పడుకుంటేనే ఆయన నిద్రపడుతుంది. అండ్ నేను విన్నదాని ప్రకారం ఆయన మంచి భోజన ప్రియుడు అంట. అది కరెక్ట్. మీరే మీ ఊళ్ళో పలాంటి మీ ఊళ్ళో కాజా కాదు ఇంకోటి ఏదో ఉంది అంటే మేము వచ్చేస్తాడు మీ వెనకాల, అదేంటో చూడాలని, ఎలా చేస్తారో దాని టేస్ట్ ఏంటో, అంత ఒక భోజన ప్రియత్వం ఉంది ఎక్కడ ఏదన్నా. అది చాలా వరకు న్యాయంగా అందరూ ఏదో చెప్పుకుంటున్నారు కాబట్టి అంతవరకు ఆయన. వేటూరు గారికి ఇష్టమైన ఆహారం అంటే ఏంటి సార్? ఆయనగా వంకాయ కూర, గోంగూర పచ్చడి, ఆవకాయ చాలా ఇష్టం, అంటే బాగా ఇష్టమైనది. మొత్తం తెలుగువారి రుచులు. వంకాయ అంటే చాలా ఇష్టం. ఎన్ని రకాలుగా అంటే ఆయిల్ లేకుండా ఎన్ని రకాలుగా చేసినా ఎంజాయ్ చేస్తాడు. గోంగూర పచ్చడి అది, తర్వాత కంది పచ్చడి అంటే చాలా ఇష్టం. మా మామగారు చాలా బాగా చేసేది, అది చాలా ఇష్టపడి తినేవాడు. అండ్ స్వీట్స్ ఎక్కువ ఉండేది కాదు, జస్ట్ చిన్న బైట్స్ తప్ప ఫుల్ స్వీట్ తింటూ ఉండదు. వేటూరు గారి ప్రస్థానం మొత్తం చూసుకుంటే ఆయనకి సినిమా తప్పించి వేరే వ్యాపకం లేదు, ఎక్కడా డీవేట్ అవ్వలేదు, రాజకీయాలతో ఎప్పుడు సంబంధం లేదు. కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈయనకి చాలా ఇష్టం అంట. ఆ అసోసియేషన్ గురించి కాస్త చెప్తారు. అదే చెప్పానండి, మా ఆంధ్ర జనత అనేటువంటి పత్రిక కాంగ్రెస్ పార్టీ నడిపినటువంటి ఒక పత్రిక అండి. వాళ్ళదే ఇంకొక పత్రిక కూడా మన ఇంటర్వ్యూలోనే భరద్వాజ గారు చెప్పారు, శ్రీమాత అనేది. అట్లాగా ఆ పత్రికల్లో ఆయన ఎడిటర్గా పనిచేయటం వల్ల కాంగ్రెస్ నాయకులందరూ అంటే వీళ్ళకి 3 తరాల ముందు వాళ్ళ నుంచి పరిచయాలు, బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి అట్లాగా పరిచయాలని ఆ పొలిటికల్ పీపుల్ని అలా అంతకుముందు నేను చెప్పినట్టు మన ముత్యాల రాజా గారు నేషనల్ లీడర్స్ని పరిచయం చెప్పి ద్వారా లోకల్ లీడర్స్ పరిచయం, ఈ తరాలన్నింటినీ అలా వెళ్తున్నప్పుడు ఈయన పరిచయం అయ్యాడు. నేను స్వయంగా వాళ్ళ ఇంట్లో నేను 2-3 సార్లు కాఫీ తాగాను, రాజశేఖర రెడ్డి గారి ఇంట్లోనే. మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండేది. మా నాన్నగారు ఏదో పని మీద పంపిస్తే ఆయన పాపం ఉదయం ఆ పోర్టుగల్లో కూర్చుని పేపర్ తిరిగేసేవాడు, మొత్తం పేపర్ అంతా చదివి అన్ని పేపర్లు అప్పుడు లోపలికి వెళ్ళేవాడు. పొద్దున పూట వెళ్తే ఆయన కాఫీ ఇచ్చేవాడు, తాగితే నాన్నగారు చెప్పిన మాట. అలాగా ఆయన వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక యువ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అది మెల్లిగా అప్పుడప్పుడు మాట్లాడుకోవటం, సరళమైనటువంటి మాటలు, అంటే రాజకీయంలో అనేక రకాలు వస్తాయి, ఈయన శైలి ఆయనకి నచ్చింది, అట్లాగా ఇద్దరికి స్నేహం కుదిరింది. ఆఖరికి ఎట్లా అంటే నాన్నగారిని ఆయన పేరు పెట్టి పిలిచేవాడు కాదు, శంకరాభరణం గారు అని పిలిచేవాడు, అంత ఇష్టపడేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన మీద ఒక డాక్యుమెంటరీ కూడా తీశాడు మా ఫాదర్. ఆయన పోతే అసలు ఆయన చాలా బాధపడ్డాడు, అసలు మేము కూడా ఓదార్చలేకపోయాం అనమాట, అంత బాధపడ్డాడు. ఆయనకి నివాళిగా ఒక డాక్యుమెంటరీ కూడా తీసి ఒక ఆడియో క్యాసెట్ చేయటం జరిగింది. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి పెద్దగా సినిమా ఫంక్షన్స్కి రావటం కానీ ఇలా చేయటం ఇష్టం ఉండేది కాదు. ఆయన ఏదో ఆయన పద్ధతిలో ఆయన ఉండేవాడు. కానీ మా నాన్నగారికి సన్మానం చేసిన 2 సభల్లో ఆయన ముఖ్య అతిథిగా వచ్చి 2 సార్లు బంగారు కంకణం తొడిగాడండి. అంత ఇష్టం మా ఫాదర్ అంటే, చాలా సౌమ్యుడు. సెక్రటేరియట్కి మా ఫాదర్ ఎప్పుడన్నా పలకరించడానికి ఫ్రెండ్స్ ఉన్నారు ఎమ్మెల్యేలు వాళ్ళు అని ఊరికే సరదాగా కలుద్దామని హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్తే శంకరాభరణం గారు అని ఎదురొచ్చి ఆయన తీసుకెళ్లి కూర్చోబెట్టి తర్వాత ఆయన కూర్చునేవాడు. సీఎంగా ఉన్నప్పుడు కూడా అంత మర్యాద ఇచ్చేవాడు. దీంట్లో నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్య విషయం ఏంటంటే ఆయన కాలం చేసిన రోజు మధ్యాహ్నం ఫోన్ వచ్చిందండి, ఒక 1 గంట ప్రాంతంలో ఫోన్ చేసి, ఇలాగా మీ పర్మిషన్ కావాలి గురుగారు, మీ పాట మేము వాడుకుంటున్నాము, మీకు ఒకసారి చెప్పి మీ అనుమతి తీసుకుందామని అనుకుంటున్నామండి. ఏమిటి ఆ పాట? రాజువయ్య మహారాజువయ్య అని ఒకటిని చుక్కలోకి ఎక్కినాడు చంద్రుడు పాటలు వేసుకుంటున్నామండి అని. ఆ రోజు మొత్తం పాడుతూ, అవును అంటే మీరు అడగక్కర్లేదు, నా వాడు రాజశేఖర రెడ్డి, మీరు వేసుకోండి అని చెప్పాడు. అంత ఇది అనమాట, అంటే అంత మంచి మనిషి ఆయన. కానీ వీరిద్దరు స్నేహం బయట ప్రపంచానికి పెద్దగా తెలుసు. అంటే స్నేహం అంటే కలిసి తిరిగేంత స్నేహం కాదు, మర్యాద. ఆయన మనస్తత్వం ఈయనకి నచ్చింది. ఈయన మామూలుగా ఉండటం, ఏదో కవి అని అది ఇంకోటో సినిమా కవి అని ఇంత పేరున్నవాడని ఒక భేషజం లేకుండా కలిసిమెలిసి సరదాగా మాట్లాడటం ఆయనకి నచ్చింది. ఆ ఇద్దరి మధ్య ఒక ఆత్మీయత తప్ప స్నేహం కలిసి తిరిగారని ఎక్కడ లేదు.
ఇప్పుడే ఎదురుపడ్డప్పుడు సౌమ్యంగా మాట్లాడుకోవటం, పలకరించుకోవటం అంతవరకే. నా దగ్గర చివరి 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి కొంటె ప్రశ్న ఉంది, నాన్నగారికి సంబంధించింది. ఇంకోటి ఒక సీరియస్ క్వశ్చనే ఉంది. ఈ 2 ప్రశ్నలతో మనం ఇంటర్వ్యూ ముగిద్దాం. ఫస్ట్ కొంటె ప్రశ్న వచ్చేసి, మీరు ఎందాక అన్నారు ఆయన అందరితో తిరిగేవారు, వారి యవ్వనం గురించి అవన్నీ వినేవారు, యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి అవి అవగాహన చేసుకునేవారు అని చెప్పి అన్నారు అనమాట. అయితే ఆయన చాలా వయసు అయిపోయిన తర్వాత, అంటే పాటలు రాసే ఆఖరి స్థితిలో కూడా ఆయన రాసిన పాటలు వయస్సునామి, మన కంట్రీ సినిమాలో చాలా ముందే వచ్చింది. అది 2005-06 వయస్సునామీ అనేది. ఇది 10 కదా సార్, 2010. సో వయస్సునామి కానీ, అలాగే సూర్య అంటే అమలాపురం కానీ, అరే 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 నన్నే చేర వచ్చే చెంచల అని చెప్పి ఒక సినిమా ఉంటుంది అనమాట. సో ఒక పాట ఉంటుంది. ఇలాగా అంత వయసులో కూడా ఆయన యువకుల ఆ పట్టును పట్టుకోగలిగారు, యువకుల నాడిని పట్టుకోగలిగారు. అదొక ఛాలెంజ్ అండి. ఇప్పుడు వయసు అనేది ఏముంటుంది దాంట్లో, ఆయన మాటే నేను చెప్తాను. ఐ హావ్ క్రాస్ దట్ ఏజ్. అంటే ఆ చిన్నప్పుడు కూడా అవి ఉన్నాయి, దొంగరాముడు కానీ ఇంకో పాట. ఆ ఏజ్లో మాకుండే మసాలా పాటలు మాకున్నాయి. ప్రతి ఏజ్లోనూ అది ఉంటుంది. నేను అవన్నీ దాటి వచ్చాను కాబట్టి ఆ మెమరీస్ ఉంటాయిగా మనిషి. ఇప్పుడు మీకు ఒక 30 ఏళ్ళు ఉంటాయి, కానీ మీరు చిన్నప్పుడు స్కూల్లో ఏం చేశారో మీకు గుర్తుంది కదా సార్. ఒక 5 నిమిషాలు అయితే మీరు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతారు కదా. మీ స్నేహితులు వస్తే అవన్నీ చెప్పుకుంటారు కదా. ఆ చెప్పడమే మా పాట. అంటే ఆ ఊహలు, ఆ ఊహని మళ్ళీ రీలీవ్ చేయడమే ఈ పాటలు. అంటే తన చిన్నప్పుడు కానీ తను చేయలేని పనులు కానీ అవి చేసి చూపించడమే పాట కింద ఆయన పెట్టుకున్నాడు తప్ప, ఆ వయసులో రాయటం ఎవరైనా రాయొచ్చు. కాకపోతే ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి, ఆ కాలగమనంలోకి వెళ్ళిపోవాలి. అండ్ ప్రతి రచయిత కూడా ఈ రోజులో రచయిత నా చిన్నప్పుడు వచ్చిందండి, అది ఏదో ఆర్ఎస్కోపోయి పారేసుకున్నాను, ఎరకపోయి వచ్చాను. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు నా వయసు వాళ్ళతో అలాంటి ముచ్చట్లే మాట్లాడుకుంటాం, అంతేగాని పెద్దవాళ్ళు అయిపోయాం కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు మాట్లాడుకోం కదా, సరదాగా ఉండేప్పుడు. సో ఇదే ఈ సరదా వాళ్ళు అడుగుతున్నారు, ఆ సరదాలోకి వెళ్ళిపోయి రాయటమే సార్. అండ్ ప్రతి రచయిత అలాగే వంగతోట మలుపు కాడ అని ఒక చాలా పెద్ద హిట్ సాంగ్ అభిలో, ఇట్లాంటివి అప్పుడప్పుడు రాశాడు, అడిగారు రాశారు. వేటూరి గారికి జాతీయ అవార్డు వచ్చింది మాతృదేవోభవ సంఘంలో, రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకు. బట్ ఆయన ఆ అవార్డుని అతి అరుదుగా వచ్చే అవార్డు అది, దాన్ని కూడా ఆయన వెనక్కి ఇచ్చేశారంట. తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించలేను. ఆ సమయంలో అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే తెలుగు మీద నేను చెప్పాను కదండి, పాత వాళ్ళకి రామారావు గారు కానివ్వండి, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ తెలుగు వాళ్ళు. తెలుగు అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. అంటే తెలుగు అంటే ఏమిటి, భాష ఒకటే కాదండి, మన నడవడిక కానివ్వండి, ప్రాంతం, మంచితనం, మన ప్రజలు, మన వాతావరణం, మన సంస్కృతి బాగుండాలి, దీనికి మనం ఏదైనా చెయ్యాలి. నేను పవర్లో ఉన్నాను, నేను ఉన్నతికి ఏదో ఒక ఆర్థికంగా పెట్టి ఒక ద డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసి చదువు చెప్పడంలోనూ తెలుగు, అది తెలుగుదనం అండి, పరిపూర్ణంగా తెలుగుదనం. ఈ తెలుగుదనం కోరుకుంటున్న వాడికి తెలుగు భాషని ప్రాచీన భాషగా గుర్తించనని చెప్పినప్పుడు, మీకు ఇంకా 1000 ఏళ్ళు అవ్వలేదు, అన్నయ్య గారు ఎప్పుడో 11వ శతాబ్దం ఎప్పుడో పెట్టాడు, అది రాశాడు, ఇంకా 1000 ఏళ్ళు అవ్వలేదు, అయినప్పుడు ఇస్తాము అని చెప్పడం ఆయన బాధ కలిగించింది. అదే తెలుగు వన్ ఆఫ్ ద తమిళ్, కన్నడ ఎలాగ ఎంత ప్రాచీనమో అది కూడా అంత ప్రాచీనం. మనం నిరూపించలేకపోవచ్చు, అన్ఫార్చునేట్లీ ఆధారాలు లేక, ఆ సమయానికి అందకో చేయొచ్చు. దీంట్లో 2 పార్శ్వాలు ఉన్నాయి. అది ఆయనకి చాలా బాధ కలిగించింది. పదే జాతీయ గుర్తింపు కానీ ఏమంటారు ఏన్షియంట్ లాంగ్వేజ్గా గుర్తించమనేటప్పటికీ ఆయన తన పుట్టినరోజు నాడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. అవినిగడ్డలో ఆయన సభ చేస్తే, నేను నా పాటకి తెలుగు వల్లే వచ్చింది, ఆ తెలుగుకి గుర్తింపు లేనప్పుడు నాకు ఈ జాతీయ అవార్డు నాకు అక్కర్లేదు అని చెప్పి నేను రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పి అప్పుడు ఇచ్చేశాడు. అది అట్లా జరిగింది. దీంట్లో ఇంకొక అదృష్టం ఏంటంటే, అంత వెరీ బిగినింగ్లో చెప్పినట్టు ప్రాచీన భాష హోదా వచ్చిందనే కారణం ప్రభాకర్ శాస్త్రి గారు తన రీసెర్చ్లో చేసినటువంటి ఒక అంశాన్ని పట్టుకుని మన గవర్నమెంట్ వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు, అక్కడ రమణాచారి గారు అనుకుంటా, చాలా ప్రత్యేకంగా ఆయన బాగా తెలిసిన నాన్నగారికి ఈయన రచనల గురించి కూడా తెలిసి, ప్రభాకర్ శాస్త్రి గారు వచ్చింది, ఆయన అటువైపు దృష్టి సారించమంటే
9వ శతాబ్దంలో రాసినటువంటి పంపన అనేటువంటి తెలుగు కవి రాసిన ఫస్ట్ నా రచనే తెలుగు రచన అని చెప్పి ప్రూఫ్లు ఆయన పట్టుకొని ఆయన రీసెర్చ్ వల్ల అవి సబ్మిట్ చేశారు కోర్టులో. మెడ్రాస్ హైకోర్టులో కేసు పడింది దాని మీద. ఒక తమిళుడు గాంధీ అనేటువంటి గొప్ప పేరు పెట్టుకున్న ఆయన మన తెలుగు భాషకి ఇస్తానన్నా కూడా ఆయన కేసు వేసి ఆపాడు. అప్పుడు ఈ ప్రూఫ్లు తీసుకెళ్ళి 9వ శతాబ్దంలోనే పంపన అనేటువంటి కవి రాశాడండి, ఈ రకంగా జరిగింది అని చెప్పి ఆయన ఆ ప్రూఫ్లు తీసుకెళ్ళిస్తే అప్పుడు దానికి ఏన్షియంట్ లాంగ్వేజ్ కింద గుర్తింపు వచ్చింది. ఒక రకంగా ఆయన మొండితనం, జనంలో వచ్చినటువంటి ఒక చైతన్యం, దానికి అడ్డుపడిన వాళ్ళకి సమాధానం మళ్ళా వారి మా పెదనాన్న గారే ప్రభాకర్ శాస్త్రి గారి రీసెర్చ్ వల్లే రావడం అది ఇవన్నీ దైవ సంకల్పం అండి. మనం ఏం చేయలేం, ఎందుకంటే ఆయన ముందుగా అనుకోలేదు, అప్పటికప్పుడు ఆవేశంతో ఆయన తీసుకున్న డెసిషన్ అంతే కదా. మీకు ఒక భాష, మీరు తెలుగువాడిగా మీకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆ తెలుగుని గౌరవించినప్పుడు ఆ అవార్డుకి విలువ లేనట్టే కదా, ఇచ్చేశాడు. కానీ మళ్ళా పెదనాన్నగారి రీసెర్చ్ వల్లే వచ్చింది. మేము చాలా సంతోషిస్తాం ఆ విషయంలో. అండ్ ఇంకో విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో రచయితలకి రాయల్టీస్ అని చెప్పి కొత్తగా వారి పాటలు వింటుంటే దాంట్లో రాయల్టీస్ వస్తున్నాయి అన్నమాట. ఇది వారికి, వారి కుటుంబ సభ్యులకి, తరతరాలకి ఒక తరగని ఆస్తి అనుకోవచ్చు. అది ఎంత వస్తుందో ఏమొస్తుందో నాకు తెలియదు. దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా నాన్నగారిని ఒక ఆయన ఎంబి శ్రీనివాస గారిని ఒక మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చేర్పించారండి 1980లో ఐపీఆర్ఎస్లో మెంబర్గా. అప్పటి నుంచి ఆ విషయాలన్నీ తెలుసుకుని ఆయనతో మాట్లాడి దాదాపు తెలుగు ఇండస్ట్రీలో ఆ కాలంలో ఉన్న ప్రతి సంగీత దర్శకుడిని, రచయితని ఆయన చేర్పించాడండి మా ఫాదర్. మీరు చేరితే భవిష్యత్తులో మీకు, మీ కుటుంబానికి మంచి జరుగుతుందని ఐపీఆర్ఎస్లో చేర్పించాడు. ఆ రకంగా నిన్న మొన్నటి వరకు వచ్చిన మన కీరవాణి, మణిశర్మ, వీళ్ళందరూ కోటి, వీళ్ళందరూ కూడా నాన్నగారు చెప్పిన తర్వాత జాయిన్ అయ్యారు. అందరూ పరిపూర్ణంగా ఉండి దాన్ని నేను కొనసాగిస్తూ, అలాగే ఆయన కొంతమంది యువ రచయితలు ఆ కాలంలో వచ్చిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతుంటే దర్శకుల వల్ల వాళ్ళ పాటలు మార్చి పాడించడమో, లేకపోతే నలుగురు చేత రాయించి ఒకళ్ళ పాట పెట్టుకోవటమో, లేకపోతే 2-4 మిక్స్ చేసి ఒక పాట తయారు చేయటమో జరిగేదండి. జరుగుతున్నప్పుడు మీరు ఇందాక ఉదాహరించినట్టు సీతారామ శాస్త్రి గారు, ఇతర మన వెన్నెలకంటి గారు, భువన్ చంద్ర గారు, మన జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి ఫాదర్ దగ్గరికి వచ్చారు. ఇలా జరుగుతుంది, మేము చాలా అన్యాయం అయిపోతున్నాం, మాకు డబ్బులు రావట్లేదు అంటే ఆయన ఫస్ట్ తెలుగు రచయితల సంఘాన్ని మెడ్రాస్లో ఏర్పరిచారండి. ఆరుద్ర గారు అధ్యక్షతన. మన బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన మన వాళ్ళంటే తెలుగు భాష అంటే చాలా మక్కువ. తన స్టూడియోలోనే రికార్డింగ్ థియేటర్లోనే ఒక రూమ్ ఇచ్చారు ఆఫీస్ కింద వాడటానికి. ఇది అక్కడ 95లో ఏర్పరచడం జరిగిందండి. తర్వాత ఇక్కడ మనకి షిఫ్ట్ అయ్యింది హైదరాబాద్లో. ఇది నాన్నగారు ఇలా చేశారు కదా అని చెప్పి నేను ఇక్కడ కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఐపీఆర్ఎస్ రాయల్టీలు రావడంలో అని చెప్పి నేను మన పరుచూరి గోపాలకృష్ణ గారితో మాట్లాడితే, అట్లాగే మన రచయితలందరికీ సాయం చేద్దు కానీ అని చెప్పి తను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి మాకు ఉండేటువంటి విభేదాల్లో నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసి ఒక అడ్వైజర్గా రచయితల సంఘానికి నేను అడ్వైజర్గా ఉన్నానండి. వాళ్ళకి ఉన్న సమస్యలు కానీ, పేమెంట్స్ కానీ, ఇవన్నీ కొన్ని మీటింగ్స్లో పాల్గొని పరిష్కరించి వీళ్ళందరికీ రాయల్టీస్ రావడానికి నా వంతు నేను కృషి చేశాను. తద్వారా కొన్ని ఒడంబడికలు జరగటం అవన్నీ జరిగినాయండి. అది ఐపీఆర్ఎస్ అనేటువంటిది మొదటి నుంచి ఉన్న అవగాహన అనేటువంటి తెలుగు ఫీల్డ్లో మా నాన్నగారు మొదట అందరికీ చెప్పడం, నా వంతు నేను ఏదో ఆయన స్ఫూర్తిని తీసుకుని, కొత్త వాళ్ళు కదా వీళ్ళు, వచ్చిన వాళ్ళకి తెలియదు, రాసేస్తారు 10-15 పాటలు అయిన తర్వాత అరే ఇది పెట్టలేదు అంటారు. వాళ్ళందరికీ కొన్ని చెప్పడం, పాత వాళ్ళు కొంతమందికి వాళ్ళ క్యాటలాగ్ మెయింటైన్ చేయలేకపోతే వాళ్ళందరికీ తెప్పించి చేసి ఇవ్వటం చేశానండి. సమ్ కంఫర్టబుల్ అమౌంట్ వస్తుంది అందరికీ రాయల్టీ వల్ల. ఇప్పుడు వేటూరి గారి రాయల్టీస్ ఎలా ఉన్నాయి సార్? గుడ్, అందరికంటే బాగానే వస్తుంది. ఇప్పుడు ఉన్న రచయితల కంటే ఎక్కువ వస్తుంది. అంతవరకు నేను చెప్పాలి, అంతకంటే చెప్పకూడదు. అండ్ వేటూరి గారు తన జీవితం మొత్తం మీద డబ్బుని ఎలా చూసేవారు అంటే, ఇక్కడ ఒక నేపథ్యం చెప్పాలంటే అనేక రకాల విషయాలు బయట మాట్లాడుకుంటుంటారు వేటూరి గారి గురించి. ఆయన అంటే తండ్రి గారి సైడ్ కానివ్వండి మంచి ఆస్తిపరులు, మంచి జ్ఞానవంతులు. అలాగే వాళ్ళ మదర్ సైడ్ విపరీతమైన ఆస్తి. ఆయన ఒక్కడే మనవడు, అంటే వాళ్ళ మదర్ ఒక్కతే పిల్ల, ఆస్తి అంతా ఈయనకి వస్తుంది అనమాట.
అందుకని ఆయన రోసయ్య గారు నన్ను ఒకసారి ఏదో సినిమా ఓపెనింగ్ కలిస్తే అన్నాడు, నా భుజాల మీద ఎక్కించుకుని డ్యాన్స్ చేసేవాడిని అయ్యా మీ నాన్నని, మీ నాన్నకంటే నేను 2 ఏళ్ళు పెద్ద, భలే అల్లరి చేసేవాడు, టీచర్ల మీద పద్యాలు రాసి చెప్తుంటే పాడుకుంటూ డ్యాన్స్ చేసేవాడిని. మన కాంగ్రెస్ లీడర్ కొణిజేటి రోసయ్య గారు చిన్న జమీందారు అని పిలిచేవాడు మా ఫాదర్ని. అంత ఆస్తి ఉంటుంది అన్నమాట, అంటే కొన్ని 100 ఎకరాలు. సో మనీ వైజ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. కొన్ని ఆటుపోట్లు వ్యాపార పరంగా ఆయన కొన్ని చోట్ల వ్యాపారం చేయకూడని చోట చేయటం, కొన్ని ఇది ఆంక్షలు, పెద్దవాళ్ళు పెట్టిన ఆంక్షల వల్ల అట్లా ఇదంది. కానీ వీఆర్ వెల్ టు డూ. అండ్ ఇప్పుడున్న వాళ్ళకంటే ఆస్తి పర్వం, అంతవరకు నేను చెప్పగలను. తర్వాత కాలంలో వేటూరి గారి తరువాత చాలామంది రచయితలు వచ్చారు. బట్ వారిలో వేటూరి గారికి నచ్చిన రచయితల్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చాలా ముఖ్యులు అని చెప్పి చెప్తారనమాట. వారిద్దరి బాండింగ్ ఎలా ఉండేది? ఒకటి దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాన్నగారిది ఎక్స్పీరియన్స్ అంతా సీనియర్స్తో, అంటే ఆయన జర్నలిస్ట్గా కలిసి తిరిగిన చేసిన ఆయనకంట వయసులో ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, దాదాపు 30 ఏళ్ళు పైన వాళ్ళు కూడా ఆయన సాన్నిహిత్యంగా మెలిగినది. ఈ కొత్త తరం వచ్చేటప్పటికి వీళ్ళది వేరే పందా ఉంటుంది. ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు ఆయన వచ్చిన తర్వాత 12 ఏళ్ళకి ఇప్పుడు 14 వచ్చారు. వీళ్ళది వేరే పందా ఉంటుంది. సో ఇంటిమసీ ఏర్పడటానికి వీళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండాలి, అవకాశం ఉండాలి. ఇద్దరు కలిసి పనిచేసే పిక్చర్స్ తక్కువ. ఈయన పిక్చర్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళ పిక్చర్స్ వేరుగా ఉంటాయి. సో ఎదురుపడ్డప్పుడు వాళ్ళ రచనల గురించి ఎప్పుడైనా తెలిసినా చేసినా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడటం చేయటం జరిగేది. ముఖ్యంగా సీతారామ శాస్త్రి గారు, జొన్నవిత్తుల గారు కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్. ఎందుకంటే విజయవాడ వాళ్ళది కూడా, మేము కూడా విజయవాడ వాస్తవ్యం కాబట్టి తను ఎక్కువ ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. ఇంటిమేసి ఎక్కువ జొన్నవిత్తుల రామలేశ్వరరావు గారితో ఉండేది. మిగతా వారితో మా బాలసుబ్రహ్మణ్యం గారు మిత్రుడు కాబట్టి వెన్నెలకంటి గారు ఆ విధంగా ఎదురుపడేవాడు. ఎప్పుడైనా సినిమాల్లో కలిసి పనిచేస్తున్నప్పుడు సీతారామ శాస్త్రి గారు ప్రతి చోట కూడా వాళ్ళు రాసిన పాట గురించి తెలిసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఇలా బాగుంది, ఇలా ఇంకా మంచిగా రాస్తే బాగుంటుంది, ఇంకేదైనా బెటర్గా ఉంటే బాగుంటుంది అంటే ఉత్సాహంగానే చెప్పేవారు. ఈ నలుగురు అంటే భువన్ చంద్ర గారు, వెన్నెలకంటి గారు, జొన్నవిత్తుల గారు, సీతారామ శాస్త్రి గారు వరకు వాళ్ళకి ఒక వాళ్ళు గురువుగానే భావించి మెలిగేవాళ్ళు. ఆయన అంతవరకే, అంటే అంతకంటే ఇంటిమేసి పెట్టుకోలే. ఎందుకంటే వయసులో తేడా, వాళ్ళ నాన్న వయసు, అవును, వీళ్ళందరికీ వాళ్ళ తండ్రి వాళ్ళకి సంకుచిత్వం ఉంటుంది. వాళ్ళు అంత ధైర్యంగా మాట్లాడలేరు. వీళ్ళు వచ్చి ఫాదర్ కొన్న ఒత్తిడిలో ఆయన దగ్గరకు వచ్చి పిచ్చాపాటి మాట్లాడే టైం ఉండదు. కాబట్టి వాళ్ళు ఉండేవాళ్ళు. ఎదురుపడ్డప్పుడు సామరస్యంగానే సభల్లో పాల్గొన్నా అంతా బాగానే ఉంటుంది. వీళ్ళు నలుగురితోనే ఇంటిమేసి, మిగతా వాళ్ళతో పెద్దగా. ఇక చివరికి హైదరాబాద్ వచ్చిన తర్వాత చంద్రబోస్ గారితో కాస్త కలిసి పనిచేయటం, రాఘవేంద్రరావు గారి సినిమాలు, బయట రామానాయుడు గారి సినిమాల్లో అలా ఆ అబ్బాయి తాను రాసిన వీడియో మెచ్చుకొని చేయటం, అలా కొద్ది మన సుద్దాల అశోక్ తేజ గారితో కొద్ది పరిచయం, ఇట్లా ఉండదు. ఎక్కువ ఆయన ఈ సీనియర్స్తో అటాచ్మెంట్, ఆయన గోల అయింది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే వేటూరి గారి గురించి, ఆయన రచనల గురించి, ఆయన జీవన శైలి గురించి ఎంతసేపు తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. చాలా విలువైన సమాచారాన్ని మాకు అందించారు, మీ సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది సార్, మీరు చక్కగా ఇంటర్వ్యూ చేసినందుకు మిమ్మల్ని అభినందించారు. థ్యాంక్ యూ సార్. మీకు ఐ డ్రీమ్స్ వారికి మా కృతజ్ఞతలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.